ముందుగా మనం ఈనాడు దినపత్రిక కనుక పరిశీలించినట్లయితే ఈనాడు దినపత్రికతో పాటు అన్ని దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్త గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చే ఫిబ్రవరిలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించక షెడ్యూల్ ఖరారు చేస్తామని తెలిపింది. ఆ తర్వాతే ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ మంగళవారం ప్రొసీడింగ్స్ ఇచ్చారు. వాటిని ఎన్నికల సంఘం వెబ్సైట్ లో ఉంచడంతో పాటు ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికలకు 4 వారాల ముందు నుంచి కోడ్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించడం భారత రాజ్యాంగంలోని 243 243 ZA అధికరణల ప్రకారం తప్పనిసరి అని అన్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయి కాబట్టి ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన అవరోధాలు కూడా ఏమీ లేవని అన్నారు. కోవిడ్ పరిస్థితులు ఉన్న దేశంలో ఎక్కడెక్కడ ఎన్నికలు నిర్వహిస్తుంది ప్రస్తావించారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గాయని, ఒకప్పుడు రోజుకు 10,000 కేసులు పైగా నమోదైన పరిస్థితిని మించి ఇప్పుడు 2,000 కంటే తక్కువ వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. శివ గారు, ఈ రోజు మనం అన్ని వార్తా దినపత్రికలు కనుక చూసుకున్నట్లయితే పంచాయతీ పోరు ఫిబ్రవరికి సంబంధించి ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ గారు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఎన్నికల నోటిఫికేషన్ కి సంబంధించి మనం చూసినట్టయితే గత మార్చి నెల నుంచి ఇప్పటి వరకు చాలా రకాల అనూహ్యమైన మార్పులు కూడా ఇందులో జరిగాయి. కోవిడ్ కారణంగా దాన్ని పోస్ట్ పోన్ చేయడం, తర్వాత మళ్ళీ ఎలక్షన్ పెడతాం అనేసరికి లేదు ఇప్పుడు కోవిడ్ ఉన్నదని వద్దని చెప్పి మళ్ళీ గవర్నమెంట్ అండ్ ఇలాంటి పరిస్థితుల్లో ఫిబ్రవరిలో ఎలక్షన్లు పెడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ప్రధానంగా అంటే ఎన్నికల షెడ్యూల్ అంటే ఒక టైం బాండ్ ఉంటుంది. ఈ టైంలో ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలి. ఏవో ఎక్స్ట్రాడినరీ కానీ లేకపోతే కరోనా లాంటి కానీ నేషనల్ కలామిటీస్ వచ్చేటప్పుడు ఎన్నికలు అనేది పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అలా ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు. స్కూల్స్ ఓపెన్ చేశారు, మాల్స్ ఓపెన్ చేశారు, ట్రాన్స్పోర్ట్ డెవలప్ చేశారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎన్నికల నిర్వహణ వచ్చేసరికి ఎందుకు కండక్ట్ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపటం లేదో అర్థం కావట్లేదు. అయితే గత కొద్ది రోజులుగా జరుగుతుంది ఏంటంటే మార్చి వరకు ఈ ఎన్నికల కమిషనర్ ఉంటారు, ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాలి. అంతవరకు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకుండా చేయడానికి ఒకవైపు నుంచి ఉద్యోగ సంఘాలతో చెప్తున్నారు కరోనాతో పరిస్థితి బాగలేదు మేము చేయలేమని. అలాగే అనేక సంఘాలతోని రాష్ట్ర ప్రభుత్వం ఇండైరెక్ట్ గా అంటే ప్రభుత్వమే మేము చేయట్లేదు, సంఘాలు వస్తున్నారు, ఇంతమంది కరోనా బాధితులు పడ్డారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎన్నికలు అనేది బీహార్లో జరిగాయి, పక్క రాష్ట్రంలో తెలంగాణకు మున్సిపాలిటీలో నోటిఫికేషన్ ఇచ్చారు. ఇట్లా చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు కూడా నిర్వహించారు. అయితే మిగతా రాష్ట్రాలకి మన రాష్ట్రాలకి కూడాను రోజు రోజుకి కరోనా శాతం చూసినట్లయితే చాలా తగ్గుముఖం పెట్టింది. అయితే ఇక్కడ కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా మనం రీసెంట్ గా చూస్తే మనం ఎంతో ప్రెస్టీజియస్ గా చేసుకున్న అమ్మవారి పండుగ కానివ్వండి, మరో పండుగ కానివ్వండి, కరోనా పేరుతోటి వీటన్నిటి మీద ఆంక్షలు విధించడం కూడా జరుగుతుంది. ఈవెన్ తిరుపతి బ్రహ్మోత్సవాలు సందర్భంలో కూడా ఈ ఆంక్షలను విధించడం జరుగుతుంది. సో నిజంగా ఇన్నిటి మీద ఆంక్షలు పెడుతున్నారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించాలా వద్దా? నిజంగా ఆంక్షలు పెట్టుకోవాలనుకున్నప్పుడు వైఎస్ఆర్ పాదయాత్ర 3 సంవత్సరాల అప్పుడు ఎందుకు ఆంక్షలు పెట్టలేదు? వేలాది మంది ప్రజలతో వాళ్ళు పాదయాత్ర చేశారు, అప్పుడు ఆంక్షలు నిర్వహించవచ్చు కదా. ఇప్పుడు ఎన్నికలు అనేది ఇది షార్ట్ టైం. గతంలో 15-20 రోజులు, నెల రోజులు అట్లా ఇచ్చారు ప్రచారాలకి. ఇప్పుడు అట్లా కాదు, ఆల్మోస్ట్ ఆల్ అన్ని కంప్లీటెడ్ విత్ ఇన్ 15 days. సో స్థానిక ఎన్నికలు జరగడం వల్ల స్థానిక సమస్యలు ఎన్నో పరిష్కారం అవుతాయి. ఇవే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి. ఎన్నికలు ఎన్నాళ్ళ వరకు ఇలా పోస్ట్ పోన్ చేసిన స్థానిక సమస్యలు ఈ యొక్క పాలక వర్గం లేకపోవడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందులో భాగంగా ఏమున్నది, ఎన్నికల నిర్వహణ అనేది ఎన్నాళ్ళంతా ఇదేమి కాదు. వీళ్ళు కూడా చెప్పారు, సాక్షాత్తు ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా చెప్పింది ఎన్నికల నిర్వహణ విషయంలో మేము కూడా సహకరిస్తాము, కానీ ఉన్న పరిస్థితులు కరోనా పరిస్థితులు బాగలేదు కాబట్టి మేము చేయలేము. ఇప్పుడు అట్లా ఎక్కడ కనిపించట్లేదు. రాష్ట్రంలో గతం రోజుకు 10,000, 12,000, ఈ రోజు 2,000. మనం ఎలా చూసుకున్నట్లయితే 13, 25. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ అనేది అవకాశం ఉందా లేదా అనేది కొంత. అయితే ఏదైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావాలి. రాష్ట్ర ప్రభుత్వం చేయాలనుకుంటే ఎలాగైనా చేస్తుంది. ఈ ఎన్నికల కమిషనర్ ఉన్నంత వరకు కూడా మేము ఎన్నికలు నిర్వహించాం, గతంలో మంత్రులే సాక్షాత్ చెప్పారు. సో అందులోని భాగంగా వీళ్ళు ఎన్నికలు నిర్వహిస్తారనేది మాత్రం కొద్దిగా కష్టం. అయితే ఎవరైనా సరే రాజ్యాంగానికి అందరూ కూడా కట్టుబడి ఉండాలి. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ 243, 244 ఇలాంటి కొన్ని ఆర్టికల్స్ ప్రకారంగా ఎన్నికలు ఇన్ టైంలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే తప్ప దానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే అవకాశం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఇంకెన్నాళ్ళు పోస్ట్ పోన్ చేస్తారు?
ఇప్పటికే ఫిబ్రవరి కాదంటారు, మార్చి కాదంటారు, రేపు తెల్లవారు స్కూల్స్ ఓపెన్ అయిపోతాయి, ఎన్నికలు ఎలా అంటే దాదాపు జూన్ జూలైకి వెళ్ళిపోతాయి. జూన్ జూలైకి వచ్చాయంటే ఆటోమేటిక్గా సీజనల్ వస్తుంది రైతులకి. సో ఏదైనప్పటికీ కూడాను ఇది పార్టీ రహితం. ఒకవేళ పార్టీ సింబల్ ఉంటే ప్రభావితం ఉంటుంది అనేది ఈ మధ్య కాలంలో ఆల్ పార్టీస్తో కూడా మీటింగ్ పెట్టారు. ఎన్నికలు మీరు సిద్ధమవుతారా, ఒకవేళ అయితే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది ఆల్ పార్టీస్ నిర్ణయం ఇచ్చాడు. అధికార పార్టీ కేవలం మెయిల్లో పెట్టేది, అంటే అక్కడి నుంచే వీళ్ళకి స్టార్ట్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఆ మరుసటి రోజు అనేక సంఘాలతో, ఉద్యోగ సంఘాలతో, మెడికల్ సంఘాలు, రకరకాల సంఘాలతో ఈ పరిస్థితుల్లో ఇంతమంది పోలీసు యంత్రాంగం ఉంటుంది. ఎందుకంటే అధికార పార్టీ ఉన్నది కాబట్టి అన్ని సంఘాల వారు కూడా చెప్తారు మేము సహకరించలేమని. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో పౌరుషాలకి పోకూడదు. మనం ఖచ్చితంగా స్థానిక ఎన్నికలుగా నిర్వహించినట్లయితే ఒక స్థానిక ఎన్నికల్లో ఆయా గ్రామాల అభివృద్ధి పడడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాలెన్స్డ్గా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం అయితే కానీ ఒక ఈ దేశం మొత్తం మీద ఎక్కడా లేదు ఎన్నికల కమిషన్ నిర్వహిస్తానంటే మేము నిర్వహించలేమన్నది. ఇలాంటి పరిస్థితులు చాలా అరుదుగా జరుగుతాయి. కారణం ఏంటంటే గతంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా రీషెడ్యూల్ ఏమంటున్నాడు, తాజాగా మళ్ళీ ఏమని చెప్తున్నాడు. అంటే ఇలాంటి పరిస్థితులకి మనం రోజు రోజుకి కొద్దిగా ఇప్పటికే అనేక మనం చూసినట్లయితే కొన్ని యునానిమస్ అయ్యాయి, కొంతమంది అభ్యర్థులు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇంకా ఎన్నాళ్ళు పెంచితే రకరకాల మార్పులు వస్తాయి. కాబట్టి ఈ విషయంలో ఎన్నికల కమిషనరు, రాష్ట్ర ప్రభుత్వం ఎవరూ కూడా భేషజాలాలకి వెళ్లకుండా నిర్వహిస్తే ఇటు ప్రజలకి మనకి అందరికీ ఉపయోగపడి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రభుత్వం కూడా సాఫీగా సౌలభ్యంగా ఒక పాలక మండలి ఉండడం వల్ల స్థానిక సమస్యలు నెరవేరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాం. రీసెంట్ గా మన విజయనగరం జిల్లాలో కూడా స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత పిల్లలకి కరోనా కేసులు వచ్చాయి. అయినా కూడా దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ స్కూల్ నిర్వహిస్తున్నాం, థియేటర్ నిర్వహిస్తున్నాం, ట్రాన్స్పోర్టేషన్ ఉంది, అన్ని రంగాలు ఓపెన్ అయ్యాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్షన్ అనేది పెడితే పంచాయతీలు కానీ అన్ని డెవలప్ అవుతాయి అనేది ఇది బాగుంది సార్. ఇప్పుడు మరో వార్త చూద్దాం. కొత్త ఇసుక విధానంలో రీచ్ల నిర్వహణ, క్రయ విక్రయాలకు ప్రైవేటు సంస్థలకు అప్పగించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు వరకు ప్రభుత్వ రంగ సంస్థలు ఏమైనా ఇసుక రీచ్లు నిర్వహణకు వస్తాయని చెప్పి ప్రభుత్వం ఆశించింది, కానీ ఈ రోజు వరకు రాలేదు. ఈ రోజు తుది నిర్ణయం తీసుకొని త్వరలో టెండర్లు ఇచ్చి ఇసుక విధానాన్ని ప్రైవేట్కి అప్పగించడానికి అవకాశాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఈనాడులో వివరాలు కనుక మనం చూసినట్టయితే కొత్త ఇసుక విధానంలో రీచ్ల నిర్వహణ, విక్రయాల బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటి నిర్వహణకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి స్పందన రాలేదని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రీచ్లలో ఇసుక తవ్వకాలు, నిల్వ చేయడం, విక్రయాలకు ముందుకు రావాలంటూ 8 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు గనుల శాఖ ఇటీవల లేఖలు రాసింది. కానీ ఇప్పటి వరకు ఆయా సంస్థలవి మొగ్గు చూపలేదని సమాచారం. వాటి స్పందన కోసం బుధవారం అంటే ఈ రోజు వరకు ఎదురు చూస్తున్నారు. కేంద్ర సంస్థల నుంచి స్పందన అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. శివగారు, అసలు ఈ ఇసుక విధానం అనేది గత ప్రభుత్వంలో చూసుకుంటే ఇసుకకు సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ ఇసుక చాలా ఇబ్బందికరంగా ఉంది. అయితే సాధారణమైన వ్యక్తులుగా కనుక తీసుకున్నట్టయితే కేవలం ఇసుక కొరత ఒకటే చూపిస్తుంది. కానీ ఆర్థిక రంగంలో తీసుకున్నట్టయితే ఒక్క ఇసుక రంగం వల్ల దాదాపుగా 8-9 రంగాలు పూర్తిగా ఆర్థికంగా పడిపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అసలు ఈ ఇసుక రీచ్ విధానం ఇప్పుడు ప్రైవేట్గా ఇవ్వడం వల్ల ఎవరికి ప్రయోజనం ఉంటుంది అంటారు? ఇది చాలా విచిత్రమైంది. ఇసుక అనేది నేను కానీ మీరు కానీ ఎవరు తయారు చేయట్లా. ప్రకృతి పరంగా వచ్చిన దానికోసం దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బిజినెస్ గా పెట్టారు. అంటే రేపు తెల్లవారి గాలి కూడా ప్రకృతి పరంగా దానికి కూడా రేటు కట్టే అవకాశం కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ఇసుక పేద తీసుకోవడానికి కానీ ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న గేమ్. ఖచ్చితంగా ఈ యొక్క ప్రైవేట్ ఇసుక ఖచ్చితంగా అధికార పార్టీ నాయకులకు మాత్రమే ఇది చెందుతుంది. ఈరోజు మీరు ఎక్కడ చూసుకోండి, మన రాష్ట్రం నుంచి అనేక రియల్ ఎస్టేట్స్ వాళ్ళందరూ కూడా తెలంగాణకు వెళ్ళిపోయారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇసుక ఇవ్వటం లేదు. ఇసుక లేకపోతే పూర్తిగా కన్స్ట్రక్షన్ అనేది పూర్తిగా పోతుంది. ఒక కన్స్ట్రక్షన్, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, ఒక అపార్ట్మెంట్ కానీ అయితే దాని మీద సుమారు 22 మంది ఇతర రంగాల్లో ఆధారపడి ఉన్నారు. ప్లంబర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, లేకపోతే మ్యాషన్ వర్క్ కానీ, వుడ్ వర్క్ కానీ, ఇలాగ చూసుకున్నట్లయితే దాని మీద ట్రాన్స్పోర్ట్ కంటే 22 రంగాలు పరోక్షంగా కుదేరైపోయి. ఒకవైపు చూస్తుంటే కరోనా టైంలో పూర్తి స్థాయిలో పనులు దొరకలేదు. కరోనా కొంత ఏదో తగ్గుముఖం వచ్చిందేసరికి ఇసుక అనేది ఒక నిర్ణయం తీసుకోలేకపోతుంది. ఎందుకు తీసుకోలేకపోతుందో అర్థం కావట్లా.
దీంట్లోనే ఇసుక మీరు ఎంత రేటు చెప్తే అంత రేటు కొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు ఒక లారీ ఇసుక తప్ప కానీ ఒక ట్రాక్టర్ ఇసుక తీసుకురావాలని పరిస్థితి. అందరికీ లారీ ఇసుక ఇంట్లో చిన్న పని ఉన్నదంటే లారీ ఇసుక అవసరం ఎవరికి ఉండదు. ఒక ట్రాక్టర్ చిన్న ఇదైతే సరిపోదు. ఇలాంటి పనులు చేసుకోలేకుండా మరి ఇసుక అనేది ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అంటే ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే మన కార్యకర్తలకు బాగుంటుంది, ఏం చేస్తే మన అధికార పార్టీకి న్యాయం జరుగుతుంది అనేది కాలక్షేపంతో వెళ్ళిపోతున్నారు. కానీ టెండర్లు పిలవడం, ఇసుక టెండర్లు ఎందుకు పిలవాలి? ఇసుక ఎవరి ఆస్తిది? ప్రకృతి ఇచ్చింది దాన్ని మీరు అమ్ముకోవడానికి దానికి అంత రేట్ ఫిక్స్ చేయాల్సిన పనే ఉన్నది. ఇవన్నీ కూడా ఈ రోజు ఇసుక లేకపోవడం, మీరు ఇస్తున్న రోడ్లు అవ్వట్లేదు, ఇల్లు కట్టడం అవ్వట్లేదు. ఇసుక లేకపోవడం అపార్ట్మెంట్స్ చాలా మంది అప్పులు చేసి ఈ సాఫ్ట్వేర్ రంగం అంతా కూడాను తీసుకున్న అందరూ కూడా ఈరోజు డబ్బులు కట్టలేని పరిస్థితి వచ్చింది. శివ గారు, ఇక్కడ ఒక విషయం కనుక మనం చేసినట్టయితే, ఇప్పుడు మీరు అంటున్నారు ఈ భవన నిర్మాణ రంగానికి సంబంధించి ఒక 22 రంగాలు ఆధారపడి ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఏమంటుందంటే వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా మేము చేయూతనిస్తున్నాం, ఒక్కొక్కరి అకౌంట్ లోని సంవత్సరానికి 10,000 కానీ 15,000 కానీ వేస్తున్నాం, వాళ్ళందరినీ మేము ఆదుకుంటున్నాం అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఇది ఎంతవరకు వాళ్ళని ఆదుకుంటున్నట్టు? ప్రభుత్వం ఆలోచన ఎందుకంటే ఓట్ బ్యాంక్ ఆలోచిస్తుంది. కానీ మనం సోమరిపోతులు తయారు చేస్తున్నాం అనుకోకూడదు. ఎప్పుడైనా ఒక ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని నుంచి ఉత్పాదక మొదలైతే ఆటోమేటిక్గా ఆర్థిక వ్యవస్థ డబ్బులు ఇది అవుతుంది. నాకు కూర్చుని బట్టి నువ్వు ఎటు వెళ్ళక్కర్లేదు, నీకు పెట్రోల్ డబ్బులు ఇస్తాను, ఇంట్లో కూర్చుంటే బియ్యం తెచ్చిస్తాను, మీ కాయగూరలు తెచ్చిస్తాను, మరి కొద్ది రోజులు పోయిన తర్వాత మీరు వండక్కర్లేదు, నేను హోటల్తో కాంటాక్ట్ చేశాను కాబట్టి మీకు 12 గంటలకి భోజనం వస్తుంది, తెల్లవారు టిఫిన్ వస్తుంది, సాయంత్రం టీ వస్తుంది అనేది ఏంటంటే ఇది పరోక్షంగా రాజకీయ రంగాల్లో చేస్తున్న వ్యవస్థ. ఏంటంటే ఎవరికి ఆర్థికంగా డెవలప్ చేయకుండా, రేపు తెల్లవారు ఎన్నికల్లో కంటెస్ట్ చేయకుండా వాళ్ళని పూర్తి స్థాయిలో అనగదొక్కింటాను. ఇలాగే తెలంగాణలో కూడా ఒక విషయం జరిగితే వ్యతిరేకించారు. ఇప్పుడు వృత్తుల ప్రకారంగా వాళ్ళకి రకరకాలైన ఇచ్చారు. అంటే కమ్మర వ్యక్తి కమ్మరగా జీవితకాలం ఉండాలి, కుమ్మరవతను కుమ్మరగా ఉండాలి, వడ్రంగా అంటే వాళ్ళ యొక్క స్థాయిని పెంచకుండా తెలివితేటలుగా ఈ ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే మధ్యతరగతి వాళ్ళందరినీ కూడా ఈ రకంగా పూర్తిగా సోమరులుగా తయారు చేస్తుంది. వ్యక్తులకు ఎప్పుడు డబ్బులు ఇచ్చి వ్యవస్థ అనేది నడపడం అనేది కొద్ది రోజులే. ఎలాంటి పరిస్థితుల్లో ఒక తుఫాను వచ్చింది, కొంత ఆర్థిక సహాయం ఇచ్చాం, ఇంకోటి వచ్చింది, అంతే తప్ప కానీ మీరు కూర్చొని ఉండండి, మీకు మేము అన్ని సదుపాయాలు ఇస్తాం, మీరు మాత్రం ఓటు మాకు ఇవ్వండి అంటే ఈయన 2,000 ఇస్తే వచ్చేవాడు 3,000 ఇస్తా అంటాడు, ఇంకో 4,000 ఇస్తా అంటాడు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఇదంతా మా డబ్బే, మమ్మల్ని సోమరిపోతులు తయారు చేస్తున్నారు, ఇది చాలా ప్రమాదకర దిశకెళ్తుంది, దీన్ని మనం ఎక్కడో అరికట్టాలని ఆలోచనలో ఉన్నారు. ఇంకో విషయం కూడా ప్రభుత్వం కూడా గమనించాలి. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా పరిశ్రమలు వచ్చాయా? రాలేదు. పరిశ్రమ మీద కాన్సన్ట్రేషన్ చేశారా? లేదు. ఉన్నవేమైనా ఉన్నాయా? ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అయితే కానీ, లేకపోతే ఇప్పుడున్న వైకాపా ప్రభుత్వం, ఈ వైకాపా ప్రభుత్వం వచ్చింది ప్రతిదీ కూడా కక్షపూరితమైనది. ఎప్పుడైనా ఒక బిల్డింగ్ తిరిగేసేటప్పుడు ఆ బిల్డింగ్ కట్టడం తప్పే, కానీ తిరగడం కూడా చేసేటప్పుడు దానికి అనుమతించి అధికారుల మీద ఏదైనా చర్య తీసుకుంటున్నారా? అధికారుల మీద చర్య తీసుకుంటే తెల్లారకు 4 బిల్డింగ్ స్కీలు చెప్పలేవు. కాబట్టి ఈ పరిస్థితుల్లోనే రాజకీయ కక్షలు తగ్గించుకొని రాష్ట్ర అభివృద్ధికి రావాలి. ఎందుకంటే ఇలాగే జరిగితే తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న వైకాపా చేస్తున్న వీళ్ళిద్దరు దెబ్బలు అనుకొని సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారు. ఇప్పటికే వీళ్ళు అసహించుకుంటున్నారు ప్రజలు. ఈ రాజకీయ నాయకులకి వాడికి 5 సంవత్సరాలు అయింది, వీడికి వచ్చింది ఏముంది, వీడు 5 సంవత్సరాలు అంటే వీళ్ళు దెబ్బ అనుకొని మధ్యతరగతి ఒక వ్యక్తి ఒక కన్స్ట్రక్షన్ చేసుకుంటే నానా తంటాలు పడతాడు. అదే నువ్వు పర్మిషన్ ఇవ్వకపోతే కట్టుకోరు కదా, ఆడ అప్పులు చేసుకొని పాలన కదా. నువ్వు పర్మిషన్ చేసిన అధికారులను ఎందుకు విడిచిపెడుతున్నావు? అధికారులను ఎందుకు నువ్వు చర్య తీసుకోవట్లేదు? కారణం రేపు తెల్లవారు నువ్వు కూడా చాలా చెప్పడం జరుగుతుంది. కాబట్టి అలాంటి ఎప్పుడైనా సరే అనాథరాజులు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అధికారులతో పాటు అది ఎడగొడితే రెండో ఇద్దరికే ఉంటుంది. రేపు తెల్లవారు అధికార పార్టీ అధికారులు కూడాను అనాథరాజుల కన్స్ట్రక్షన్ ఛాన్స్ ఇవ్వరు. సో ఇదంతా రాజకీయ గేమ్. ఇలాంటి కక్షపూర్తి రాజకీయాలతో రాష్ట్రం పూర్తిగా అధోపారం అయిపోతుంది. మనం చూసినట్లయితే అనేక ప్రాంతాల్లో చూసినట్లయితే పూర్తిగా అంటే ఒక పరిశ్రమ రాష్ట్రానికి రావడానికి భయపడుతుంది. ఎందుకంటే ఈ పరిశ్రమ ఈ సంవత్సరం ఈ యొక్క రాజకీయ పాలసీ వాళ్ళు మనకు అనుమతిస్తే రేపు ఇంకో ప్రభుత్వం రాజకీయ పాలసీ వాళ్ళ అనుమతి దానికి కేటాయింపు రద్దు చేస్తే మన పరిస్థితి ఏంటవుతున్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ కక్షలను పక్కన పెట్టి అభివృద్ధికి సహకరిస్తుందా లేదా అనేది మనం గమనించుకోవాలి. అయితే అభివృద్ధి మాట ఎలా ఉన్నా కూడా సంక్షేమ ఫలాల్లో మాత్రం మనం ఇండియాలోనే నెంబర్ 1 గా ఉన్నామని చెప్పి నాయకులు చెప్తున్నారు. మరి ఆ సంక్షేమ ఫలాలు ఎవరికి అందుతున్నాయి ఏంటి అనేది పక్కన పెడితే అభివృద్ధి మాత్రం తక్కువ అవుతుంది అనేది వాస్తవం. ఇప్పుడు మరొక ఐటమ్ చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికలలో అభ్యర్థులను బెదిరించి తప్పుడు కేసులు పెట్టి బలవంతంగా
ఉపసంహరించుకునేలా చేశారు. అందుకే నామినేషన్లతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా పూర్తిగా రద్దు చేయాలంటూ ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటన చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికలలో అభ్యర్థులను బెదిరించి తప్పుడు కేసులు పెట్టి బలవంతంగా ఉపసంహరింపజేశారు. అందుకే నామినేషన్లతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను కూడా పూర్తిగా రద్దు చేయాలి. తాజాగా నోటిఫికేషన్ ఇవ్వాలి. గతంలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ చేయించాలి. కేంద్ర భద్రతా దళాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల నిర్వహించిన సమావేశంలోనూ మెజార్టీ పార్టీలు ఇదే అభిప్రాయాన్ని చెప్పాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో పార్టీ బాధ్యులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులతో మంగళవారం నిర్వహించిన వీడియో సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఇడుపులపైలో కుమ్ములాటలు, గండికోట ముంపు, బాధితుల పరిహారంలో స్వాహా, దాడులు, హత్య వరకు వెళ్లారు. జమ్ములమడుగు నియోజకవర్గంలో గురునాథ్ రెడ్డి హత్యకు పాల్పడ్డారని విరుచుకుపడ్డారు. శారదాపీఠం అధిపతి జన్మదినానికి రాష్ట్రంలో 23 ఆలయాల నుంచి మర్యాదలు, కానుకలు పంపించాలని ప్రభుత్వం ఇచ్చిన మెమోను కోర్టు తప్పుపట్టడం వైకాపా ప్రభుత్వానికి సిగ్గుచేటని విమర్శించారు. మరోపక్క పోలవరంపై జనసేన బాధ్యతగా వ్యవహరిస్తుందని, అందరితోనే చర్చించి ఒక అభిప్రాయానికి వచ్చి కేంద్రానికి నివేదిక ఇస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. పోలవరంపై జనసేన బాధ్యతగా వ్యవహరిస్తుందని, అందరితో చర్చించి ఒక అభిప్రాయానికి వచ్చి కేంద్రానికి నివేదిస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం మొత్తం కేంద్రమే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉంటే ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉండేది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొంత భాగం తీసుకుని పునర్నిర్మాణానికి ఇష్టారాజ్యంగా మార్చివేసింది. ఏం తప్పులు జరిగాయో తెలుసుకుని బాధ్యతగా బలవంతంగా వ్యవహరిద్దాం. నిపుణులు, సీనియర్ జర్నలిస్టులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి బలమైన నిర్ణయం తీసుకుని కేంద్రానికి నివేదిక ఇద్దామని పేర్కొన్నారు. మంగళగిరిలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం రాత్రి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణ ప్రాంతాలలో చేపట్టిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు మంజూరు చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. పత్రాల అందజేతకు సంబంధించి అధికారులకు షెడ్యూల్ ఖరారు చేసింది. దీనికి సంబంధించి ఈనాడు దినపత్రికలో టిడ్కో ఇళ్ల పంపిణీ ప్రారంభం అంటూ వార్త వచ్చింది. శివగారు, ఈ టిడ్కో ఇల్లు గత వారం 10 రోజులుగా గనక మనం చూసినట్లయితే గత ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో ఏవైతే టిడ్కో ఇళ్లను నిర్మించిందో అవి లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా ప్రభుత్వం ఆపింది. దీంతో వామపక్షాలు, ప్రతిపక్షాలు అన్ని కలిపి ఒక్కటై ఎలాగైనా ఈ టిడ్కో ఇళ్లను ప్రజలకు అందించాలి, లబ్ధిదారులకు అందించాలని చెప్పి పోరాటం చేశాయి. ఎట్టకేలకు ప్రభుత్వం దిగి వచ్చినట్టుగానే స్పందిస్తుంది. దీనిలో అసలు ఎవరిది తప్పు ఉన్నదంటారు? ఈ టిడ్కో ఇష్యూ వచ్చేసరికి ప్రభుత్వం ఎవరికి ఉచితంగా అయితే ఇవ్వట్లా. ఏ ప్రభుత్వం ఎవరు, వాళ్ళు కొంత డబ్బు కట్టుకున్నారు, లబ్ధిదారుడు డబ్బు కట్టుకున్నాడు. ఎందుకు కట్టుకున్నాడు? మీరు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మీరు 25,000 కట్టాలి, ₹1,00,000 డిపాజిట్ కట్టాలి. ఈ ఇల్లు 7,000 కాస్ట్, 7 లక్షలు ఒకటి ఉన్నది, 10 లక్షలు ఉంది, 12 లక్షలు ఉంది. లబ్ధిదారుడు దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుని డబ్బు కట్టాడు, బ్యాంకు ద్వారా అప్పు తీసుకున్నాడు. వీళ్ళని ప్రభుత్వాలు మారిన తర్వాత అడ్డుకోవడానికి అది ఉన్నది. దీంట్లో అవినీతి జరిగితే అవినీతి మీద మీరు పెట్టుకోండి. అది ₹1,200 గజం కట్టాడా, ₹1,500 కట్టాడా, అదంతా కూడా ఎవరు లబ్ధిదారుడు బోర్ చేస్తున్నాడు. దే ఆర్ ఇంట్రెస్టింగ్. వాడు మొదట తెలుసు ₹1,500 మనకు వస్తుంది, దే ఆర్ ఇంట్రెస్టెడ్. దాంట్లో అవినీతి జరిగిపోతే అవినీతిని వెనక్కి తీసుకోండి అంతే తప్ప. కానీ డబ్బు కట్టి నానా బాగా అప్పు పెట్టి అప్పు తెచ్చుకొని ఇవన్నీ కూడా చేసిన తర్వాత కూడా ఆ లబ్ధిదారుని లోపలికి ఈ గృహప్రవేశం చేయలేము. దీని మీద అనేక సార్లు రాష్ట్రపతి చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్ళారని ఎందుకు భయపడ్డారంటే, ఈ చంద్రబాబు నాయుడు వచ్చి మేము ఇచ్చేస్తామని కానీ వామపక్షాలని కాదు, కేవలం రేపు తెల్లవారి కోర్టుకు వెళ్తే ఖచ్చితంగా కోర్టు ఒక డైరెక్షన్ ఇస్తుంది. ఏమని ఇస్తుందంటే, మీరు ప్రజలకు మోసం చేస్తుంది, ఎందుకంటే వాళ్ళు మీరు నమ్మించి మోసం చేస్తున్నారు, మీరు ఇంత డబ్బు కట్టమంటే వాళ్ళు కట్టారు, వాళ్ళు అప్పులు పాలయ్యారు, చాలా మంది చనిపోయి ఉన్నారు, కాబట్టి మీరు తక్షణమే ఇవ్వాలి అని కోర్టు నుంచి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ముందస్తుగా మేము ఖచ్చితంగా లబ్ధిదారులు కావాల్సిన మరొకసారి ఎంక్వైరీ చేస్తాం. ప్రతిపక్షాలు అన్నారని కాదు, వీళ్ళు ఎప్పుడు ప్రతిపక్షాలకి ఏ పక్షానికి కూడా నేను అవకాశం ఇవ్వరు. కారణం ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం సంఘాలకు కానీ, ప్రతిపక్షాలకు కానీ, వెల్ విషర్స్ కానీ, ఆ పార్టీ పెట్టుకున్న సలహాదారులకు కానీ ఎవరికి ప్రాధాన్యత ఇస్తుందంటే ఒక భ్రమ మాత్రమే. కేవలం నాకు ఒక 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళంతా నేను చెప్పినట్టు ఉంటారు, వాళ్ళంతా కూడా నేను చెప్తేది ఏం కాదు. కాబట్టి ఈ టిడ్కో విషయంలో మనం చేసింది తప్పని కొంత ఆలోచించి జగన్మోహన్ రెడ్డి ఆలోచించారు.
ప్రజలకు ఇబ్బంది పెట్టేది ఏమీ చేయకూడదు. కాబట్టి సంబంధించిన అధికారులకు మంత్రికి చెప్పి ఈ మధ్యకాలంలో స్థానిక మా బొత్స సత్యనారాయణ కూడా నెల్లిమరలో కూడా చెప్పారు, విత్ ఇన్ షార్ట్ టైంలో మేము ఖచ్చితంగా టిట్కో వాళ్ళు ఖచ్చితంగా అందజేస్తామన్నారు. దీని మీద ప్రత్యేకంగా ప్రైవేట్ వ్యక్తులతో సర్వే చేయించారు. ఈ ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చిన సర్వే రిపోర్ట్లో ఖచ్చితంగా లబ్ధిదారులు చాలా మంది సఫర్ అవుతున్నారు, అనేక మంది మరణించారు. ఇది రేపు తెల్లవారు మనకి వ్యతిరేక ఓటు స్థానిక ఎన్నికల్లో పడుతుంది. కాబట్టి తక్షణమే మీరు కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోకపోతే రేపు తెల్లవారు దీని ప్రభావం పార్టీ మీద పడుతుంది. కాబట్టి నిర్ణయం తీసుకోవాలని చెప్పడంతో ఇమీడియట్లీగా వీళ్ళు విత్ ఇన్ షార్ట్ టైంలో అధికారులకి నోటీస్ ఇచ్చి ఇమీడియట్లీగా లబ్ధిదారులకి మీరు ఇచ్చే విధంగా నేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో పార్టీ బాధ్యులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులతో మంగళవారం నిర్వహించిన వీడియో సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఇడుపులపాయలో కుమ్ములాటలు, గండికోట ముంపు, బాధితుల పరిహారంలో స్వాహా, దాడులో హత్య వరకు వెళ్లారు. జమ్ములమడుగు నియోజకవర్గంలో గురునాథ్ రెడ్డి హత్యకు పాల్పడ్డారని విరుచుకుపడ్డారు. శారదాపీఠం అధిపతి జన్మదినానికి రాష్ట్రంలో 23 ఆలయాల నుంచి మర్యాదలు, కానుకలు పంపించాలని ప్రభుత్వం ఇచ్చిన మెమోను కోర్టు తప్పుపట్టడం వైకాపా ప్రభుత్వానికి సిగ్గుచేటని విమర్శించారు. మరోప్రక్క పోలవరంపై జనసేన బాధ్యతగా వ్యవహరిస్తుందని, అందరితోనే చర్చించి ఒక అభిప్రాయానికి వచ్చి కేంద్రానికి నివేదిక ఇస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. పోలవరంపై జనసేన బాధ్యతగా వ్యవహరిస్తుందని, అందరితో చర్చించి ఒక అభిప్రాయానికి వచ్చి కేంద్రానికి నివేదిస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం మొత్తం కేంద్రమే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉంటే ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉండేది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొంత భాగం తీసుకుని పునర్నిర్మాణానికి ఇష్టారాజ్యంగా మార్చివేసింది. ఏం తప్పులు జరిగాయో తెలుసుకొని బాధ్యతగా బలవంతంగా వ్యవహరిద్దాం. నిపుణులు, సీనియర్ జర్నలిస్టులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి బలమైన నిర్ణయం తీసుకుని కేంద్రానికి నివేదిక ఇద్దామని పేర్కొన్నారు. మంగళగిరిలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం రాత్రి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణ ప్రాంతాలలో చేపట్టిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు మంజూరు చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. పత్రాల అందజేతకు సంబంధించి అధికారులకు షెడ్యూల్ ఖరారు చేసింది. దీనికి సంబంధించి ఈనాడు దినపత్రికలో టిడ్కో ఇళ్ల పంపిణీ ప్రారంభం అంటూ వార్త వచ్చింది. శివగారు, ఈ టిడ్కో ఇల్లు గత వారం 10 రోజులుగా గనక మనం చూసినట్లయితే గత ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో ఏవైతే టిడ్కో ఇళ్లను నిర్మించిందో అవి లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా ప్రభుత్వం ఆపింది. దీంతో వామపక్షాలు, ప్రతిపక్షాలు అన్నీ కలిపి ఒక్కటై ఎలాగైనా ఈ టిడ్కో ఇళ్లను ప్రజలకు అందించాలి, లబ్ధిదారులకు అందించాలని చెప్పి పోరాటం చేశాయి. ఎట్టకేలకు ప్రభుత్వం దిగి వచ్చినట్టుగానే స్పందిస్తుంది. దీనిలో అసలు ఎవరిది తప్పు ఉన్నదంటారు? ఈ టిట్కో ఇల్లు ఇష్యూ వచ్చేసరికి ప్రభుత్వం ఎవరికి ఉచితంగా అయితే ఇవ్వట్లా. ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. వాళ్ళు కొంత డబ్బు కట్టుకున్నారు, లబ్ధిదారుడు డబ్బు కట్టుకున్నాడు. ఎందుకు కట్టుకున్నాడు? మీరు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మీరు ఇలా 25,000 కట్టాలి, ₹1,00,000 డిపాజిట్ కట్టాలి. ఈ ఇల్లు 7,000 కాస్ట్, 7 లక్షలు ఒకటి ఉన్నది, 10 లక్షలు ఉంది, 12 లక్షలు ఉంది. లబ్ధిదారుడు దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుని డబ్బు కట్టాడు, బ్యాంకు ద్వారా అప్పు తీసుకున్నాడు. వీళ్ళెవరి ప్రభుత్వాలు మారిన తర్వాత అడ్డుకోవడానికి అది ఉన్నది. దీంట్లో అవినీతి జరిగితే అవినీతి మీద మీరు పెట్టుకోండి. అది ₹1,200 గజం కట్టాడా, ₹1,500 కట్టాడా, అదంతా కూడా ఎవరు ఈ లబ్ధిదారుడు బేర్ చేస్తున్నాడు. దే ఆర్ ఇంట్రెస్టింగ్. వాడు మొదట తెలుసు ₹1,500 మనకు వస్తుంది. దే ఆర్ ఇంట్రెస్టెడ్. దాంట్లో ఏవో అవినీతి జరిగితే అవినీతిని వెలికి తీసుకోండి అంతే తప్ప. కానీ డబ్బు కట్టి నానా బాధల అప్పు పెట్టి అప్పు తెచ్చుకొని ఇవన్నీ కూడా చేసిన తర్వాత కూడా ఆ యొక్క లబ్ధిదారుని లోపలికి ఈ గృహప్రవేశం చేయనేమో. దీని మీద అనేక సార్లు రాష్ట్రపతి చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్ళారని ఎందుకు భయపడ్డారంటే, ఈ చంద్రబాబు నాయుడు వచ్చి మేము ఇచ్చేస్తామని కానీ వామపక్షాలని కాదు. కేవలం రేపు తెల్లవారి కోర్టుకు వెళ్తే ఖచ్చితంగా కోర్టు ఒక డైరెక్షన్ ఇస్తుంది. ఏమని ఇస్తుందంటే, మీరు ప్రజలకు మోసం చేస్తుంది, ఎందుకంటే వాళ్ళని మీరు నమ్మించి మోసం చేస్తున్నారు, మీరు ఇంత డబ్బు కట్టమంటే వాళ్ళు కట్టారు, వాళ్ళ అప్పులు పాలయ్యారు, చాలామంది చనిపోయి ఉన్నారు, కాబట్టి మీరు తక్షణమే ఇవ్వాలి అని కోర్టు నుంచి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ముందస్తుజరిగా మేము ఖచ్చితంగా లబ్ధిదారులు కావలసిన మరొకసారి ఎంక్వైరీ చేస్తాం. ప్రతిపక్షాలు అన్నారని కాదు, వీళ్ళు ఎప్పుడు ప్రతిపక్షాలకి ఏ పక్షానికి కూడా నీళ్ళు అవకాశం ఇవ్వరు. కారణం ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం సంఘాలకు కానీ, ప్రతిపక్షాలకు కానీ, వెల్విషర్స్కి కానీ, ఆ పార్టీ పెట్టుకున్న సలహాదారులకు కానీ ఎవరికి ప్రాధాన్యత ఇస్తుందంటే ఒక భ్రమ మాత్రమే. కేవలం నాకు ఒక 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళంతా నేను చెప్పినట్టు ఉంటారు, వాళ్ళంతా కూడా మేము చెప్తే ఇదేం కాదు, కాబట్టి ఈ టిట్కో విషయంలో మనం చేసింది తప్పని కొంత ఆలోచించి
జగన్మోహన్ రెడ్డి ఆలోచించారు. ప్రజలకి ఇబ్బంది పెట్టేది ఏమీ చేయకూడదు కాబట్టి సంబంధించిన అధికారులకు మంత్రికి చెప్పి ఈ మధ్యకాలంలో స్థానిక మా బొత్స సత్యనారాయణ కూడా నెల్లిమరలో కూడా చెప్పారు, వితిన్ షార్ట్ టైంలో మేము ఖచ్చితంగా టిట్కో వాళ్ళు ఖచ్చితంగా అందజేస్తామన్నారు. దీని మీద ప్రత్యేకంగా ప్రైవేటు వ్యక్తులతో సర్వే చేయించారు. ఈ ప్రైవేటు వ్యక్తులు ఇచ్చిన సర్వే రిపోర్ట్లో ఖచ్చితంగా లబ్ధిదారులు చాలామంది సఫర్ అవుతున్నారు, అనేక మంది మరణించారు. ఇది రేపు తెల్లవారి మనకి వ్యతిరేక ఓటు స్థానిక ఎన్నికల్లో పడుతుంది కాబట్టి తక్షణమే మీరు కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోకపోతే రేపు తెల్లవారు దీని ప్రభావం పార్టీ మీద పడుతుంది కాబట్టి నిర్ణయం తీసుకోవాలని చెప్పడంతోనే ఇమీడియట్లీగా వీళ్ళు వితిన్ షార్ట్ టైంలో అధికారులకి నోటీస్ ఇచ్చి ఇమీడియట్లీగా లబ్ధిదారులకి మీరు ఇచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. శివ గారు, ఇక్కడ మనం ఒక విషయం కనుక గమనించినట్లయితే ఈ టిడ్కో ఇళ్ల నిర్మాణం అనేది సుమారుగా 24 నెలల క్రితం జరిగింది. అయితే అప్పుడు ప్రభుత్వం ఎన్నికలు రావడం, ఇళ్ల నిర్మాణం ఆపడంతో కొన్ని చోట్ల 50% నుంచి 60% వరకు వర్క్స్ కంప్లీట్ అయితే కొన్ని చోట్ల 90% వరకు వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. ఆ మూమెంట్లో కనుక చేసేస్తే మరో 10-15 రోజుల్లో ఇల్లు అందరూ నివాసయోగ్యంగా ఉండేది. కానీ గత 2 సంవత్సరాలుగా వాడకుండా ఉంచేస్తే ఈవెన్ మన ఇల్లులైనా కూడా మనం ఇంట్లో కూర్చుని ఒక 6 నెలలు తాళాలేస్తే అటు నుంచి వచ్చేసరికి పైపులు పాడవుతాయి, వాటర్లు పాడవుతాయి, ఇలా చాలా రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు కనుక వీళ్ళకి పట్టాలు ఇచ్చేస్తే నిజంగా అవి నివాసయోగ్యంగా ఉంటాయా? దాని మీద ఇంకా ప్రభుత్వం చర్యలు తీసుకొని వాటిని ఫుల్ఫిల్ చేసి ఇవ్వడం బాగుంటుందా? మామూలుగా ఇల్లు ఇవ్వడానికే ఇష్టం లేదు వీళ్ళకి, ఇంకా మళ్ళీ బాగు చేసి ఇస్తారంటే మనం ఏమైనా నమ్ముతామా? సో అలాంటప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఇల్లు ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటుంటుంది? 90% ఉంటుంది. ఇల్లంతా ఇచ్చి వాటర్ ఇవ్వకపోతే ప్రయోజనం ఏముంటుంది? ఇల్లంతా ఇచ్చి కరెంట్ ఇవ్వకపోతే ప్రయోజనం ఏముంటుంది? ఇల్లంతా ఇచ్చి డ్రైనేజెస్ ఇవ్వకపోతే ప్రయోజనం ఏముంటుంది? అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఒక విషయం ఆలోచించాలి. ప్రభుత్వం లబ్ధిదారుడికి ఇచ్చేటప్పుడు కొన్ని మౌలిక సదుపాయాలతో పాటు అన్నీ ఫుల్ఫిల్ చేసి ఇస్తామని చెప్పారు. సో అందులో ఏ ఒక్క ఫుల్ఫిల్ చేయకపోయినా సరే వీళ్ళు డబ్బులు కట్టరు, వీళ్ళంతా కూడా కోర్టుకు వెళ్తారు. ఎందుకంటే ఒక ఒప్పంద పత్రం చేయడం జరిగింది. మీకు ఇన్ని గజాలు ఇస్తాం, ఇన్ని గజాల్లోనే మీకు సీలింగ్ చేసి ఇస్తాం, బాత్రూమ్ ఉంటుంది, ల్యాబొరేటరీ ఉంటుంది, పవర్ సప్లై ఉంటుంది, మీకు సంబంధించి ఈ ప్రాంతంలో ఒక హై స్కూల్ ఏర్పాటు చేస్తాం, మౌలిక సదుపాయాలు అన్నీ కలిపి మీకు ఈ రేటు 1500 రూపాయలకి అవుతుంది కాబట్టి మీరు ఇన్ని గజాలు అయితే ఇంత డబ్బు కట్టాలని ఖచ్చితంగా ప్రభుత్వం ఒక నిర్దేశంగా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. దానికి ఈ లబ్ధిదారుడు ఇష్టపడి ఆ డబ్బులకు కొనడం జరిగింది. సో ఆ ఫెసిలిటీస్ ఏమీ లేకపోతే ఖచ్చితంగా ప్రభుత్వాలు బాధ్యత వహించవలసిందే. కోర్టు ఖచ్చితంగా ఇవన్నీ మీరు ఫుల్ఫిల్ చేయవలసిందని ప్రభుత్వాలకు డైరెక్షన్ ఇవ్వడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. మీరు నిన్న మొన్న కొన్ని విషయాలు కనుక గమనించినట్లయితే మన వామపక్ష పార్టీలన్నీ కూడా 16వ తేదీన ఇంటికి బలవంతంగా మీకు ఇల్లును అప్పచెప్తామని చెప్పి లబ్ధిదారులందరినీ పిలవడం జరిగింది. ఆ మూమెంట్లోని కొంతమంది నాయకులు ఏంటైతే చెప్పారో ఎవరెవరైతే ఆ కార్యక్రమానికి హాజరవుతున్నారో వాళ్ళ తాలూకా డేటా తీసుకొని వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో అంటే అమ్మఒడి కానీ మరొకటి కానీ వాళ్ళకి ఎవ్రీ ఇయర్ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం కదా అవి ఆపియండి అని చెప్పి బహిరంగంగానే స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే జనరల్గా ఇవి ఎలా ఉంటుంటే దీన్ని రాజకీయ కక్షలు అంటారు. నాకు ఇబ్బంది ఉండేటప్పుడు నా వ్యక్తి తాలూకా స్వేచ్ఛని హరించడం అనేది తప్పు. ఎందుకంటే నేను డబ్బు కట్టాను, నా ఇల్లు నాకు ఇవ్వండి, మీరు నాకైతే ఉచితంగా ఇవ్వటం లేదు, అయితే కన్స్ట్రక్షన్ ఇచ్చారు, నీ ప్రభుత్వం ప్రజల తాలూకా సంక్షేమం చూసుకోవాలి బాధ్యత ఏ ప్రభుత్వం అధికారం ఉంటో ఆ ప్రభుత్వం ఉండదు. ఇప్పుడు వాళ్ళంతా చూసి ఈ ప్రభుత్వాలే కాదు ఏ ప్రభుత్వాలు చేస్తున్న పని అంతే. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వ్యతిరేకంగా వెళ్తే ఆ బాధపడలేకే కదా ఈ రాజకీయ నాయకులు వ్యాపారస్తులంతా కూడా అధికారం ఎప్పుడు పోయిందో వెంటనే అధికారం ఉన్న పార్టీలో కలిసిపోవడానికి కారణం. ఇప్పుడు ఈరోజు సామాన్య వ్యక్తి గ్రామాల్లో 2 ముక్కలుగా విడిపోయాయి ఈ రాజకీయ పార్టీ. వీళ్ళు కలలేదు కానీ వీళ్ళ తాలూకా నాయకులు మంత్రులు వీళ్ళంతా కూడా అధికార పార్టీ వైపు వాళ్ళు సంపాదించిన ఓడిపోయిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో, ఎన్నెన్ని తప్పులు చేశారు, ఎన్నేమి అక్రమాలు చేశారో అవన్నీ లిస్టు తీసుకోవడం, ఆ సంబంధించిన మంత్రితో మాట్లాడించడం, నువ్వు ఇలాగే ఇదే పార్టీలో నువ్వు కొనసాగితే నీ ఆస్తుల మీద దాడి చేస్తామని చెప్పడం, వాడు లొంగితే ఓకే, లేకపోతే ఖచ్చితంగా ఆస్తుల మీద. ఇది రాజకీయ కక్షలు సాధి ఇప్పుడు ఇంతవరకు కూడా గతంలో రాజశేఖర రెడ్డి చేశారు, తర్వాత చంద్రబాబు నాయుడు చేశారు. ఇలా రాజకీయ కక్షలతోని కానీ చేసినట్లయితే ప్రతి ఒక్కరు ప్రజలు గమనిస్తారు. అయితే రేపు తెల్లవారు ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళకి భయం వస్తుంది. ఎందుకంటే రేపు తెల్లవారు మన పార్టీ పొరపాటున కానీ అధికారం రాకపోతే రేపు తెల్లవారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇట్లా చేస్తారు. ఈ రాజకీయ కక్షలు అనేది ఈ యొక్క రాజకీయ పార్టీ నాయకులు ఆలోచించాలి. ఇది ఎంతవరకు సమంజసం, ఇది ఆ టైంలో అధికారులు ఎవరిచ్చారు వాళ్ళపై చర్య తీసుకోవాలి. అప్పుడు ఒక స్ట్రీమ్ లైన్ అవుతుంది. ఒకసారి అధికార పార్టీ నాయకులు కానీ ఎవరైనా చేస్తే తప్పు అనేది ఒక వ్యక్తి ఎవరు చేయరు, ఆ వ్యక్తికి గల సహకరించిన వాళ్ళు ఎవరు, ఆ సహకరించిన వాళ్ళకి మీరు చేస్తే రేపు రాజకీయ అధికారులు ఎవరు కూడా తప్పుడు పని చేయరు కదా.
అలాంటప్పుడు ఇలాంటి అక్రమ కట్టడాలు అవ్వవు కదా. ఈ మన జిల్లాలో మన హెడ్ క్వార్టర్లో చూసుకుంటే 423 అక్రమ కట్టడాలు ఉన్నాయి. ఎవరు నిర్మించారు? మున్సిపాలిటీ వాళ్ళకి తెలియదు అంటారా? ఖచ్చితంగా టౌన్ ప్లానింగ్ వాళ్ళకి తెలుసు. టౌన్ ప్లానింగ్ అది తెలిస్తే ఎవరు చెప్తే? స్థానిక నాయకులు. ఆ పార్టీ వాళ్ళు చెప్పొచ్చు, ఈ పార్టీ వాళ్ళు చెప్పొచ్చు, ఏ పార్టీ చెప్పకపోతే లంచం ఇచ్చేయని చేసుకుంటున్నారు. కనీసం వాళ్ళకి నిబద్ధత ఉంటే ఈ 423 ఖచ్చితంగా ఎరగొట్టాలి. ఇప్పటికే టౌన్లో ఎక్కడ చూసినా సెల్లార్లు లేవు. ఎట్టి పరిస్థితుల్లో వాహనదారి సెల్లార్ లేదని పొరపాటున వెహికల్ బయట పెడితే ట్రాఫిక్ ఖచ్చితంగా వాడి మీద ఫైన్ వేస్తున్నారు. ప్రభుత్వం చేసిన తప్పుకి ఒక వాహనదారుడు భరించవలసి వస్తుంది. అవునండి. ఇలాంటి పరిస్థితులు గమనిస్తున్నారు ప్రజలు. ఏదో రోజు అవకాశం వస్తే తగిన బుద్ధి అయితే ఖచ్చితంగా చెప్తారు. ఓకే శివ గారు, మరి అయితే ఇప్పుడు సాక్షి దినపత్రిక పరిశీలిద్దాం. సాక్షి దినపత్రికలో ప్రధానంగా మనం చూసినట్లయితే ఇది రైతు పక్షపాత ప్రభుత్వం, సీఎం స్థానంలో మీ బిడ్డ కూర్చున్నాడు. విత్తనం నుంచి పంట అమ్మకాల వరకు సహాయపడే విధంగా 10,641 మంది రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. రైతులకు ఎంత చేసినా తక్కువే. దేశంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతులకు మన ప్రభుత్వం భరోసా ఇచ్చింది. రైతుల పట్ల మమకారం, బాధ్యత గల సర్కారు బకాయి పెట్టిన సున్నా వడ్డీ సొమ్ము 1,180 కోట్ల రూపాయలు చెల్లించామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రకటించారు. శివగారు, ఈ సున్నా వడ్డీ పథకం రైతులకు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు తీసుకునే ఈ అప్పు మీద వడ్డీని తిరిగి రికవరీ చేస్తూ నిన్న వాళ్ళు అకౌంట్కి అమౌంట్ జమ చేయడం జరిగింది. ఇది చాలా మంచి శుభ పరిణామం. ఇది నిజంగా రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతుందండి? యాక్చువల్గా ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల విషయంలో కొంత మేలు చేకూరే పథకాలు అయితే ఆర్బీఐకి కానీ ఏదేమైనప్పటికీ ఒక విషయాన్ని అయితే రుణం సక్రమంగా చెల్లిస్తే వడ్డీ రాయితీ ఇస్తాము అని చెప్పడం అనేది కొద్దిగా ఇబ్బంది. కారణం ఏంటంటే నిజంగా రుణం పంట లాస్ వచ్చిన తర్వాత సక్రమంగా ఎక్కడ చెల్లించగలుగుతాడు? కాబట్టి ఒకవేళ రుణం తీసుకున్న తర్వాత ఆయన ఉండే పరిస్థితిలో లాస్ ఉండడం వల్ల ఆయన రుణం పర్ఫెక్ట్గా కట్టలేనంత మాత్రాన ఆయనకి సున్నా మార్కు వడ్డీ ఇవ్వనంటే ఇబ్బందికరంగా ఉంటుంది. రెండోది, రైతుల పాలిటీ నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకి అనేక రకాల సహాయం చేసింది. అయితే ఈ రైతులకి చేయవలసిన పని ఏమిటంటే ఈ రాష్ట్రంలో రోజు రోజుకి కూడాను రైతులు భూములు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. కారణం ఏంటంటే పంట ఖచ్చితంగా మనం మదుపు పెట్టే అంత డబ్బులు కూడా రాలేని పరిస్థితి వచ్చింది. ఇలాగే కొనసాగితే మనం తినడానికి గింజలు కూడా దొరకదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే ఎక్కడైనా అగ్రికల్చర్ ల్యాండ్ గ్రామీణ ప్రాంతాల్లో 80% వరకు కూడా అమ్మకాలు లేవని సీలింగ్ చేసేయాలి. కేవలం 20% మాత్రమే ఇచ్చినట్లయితే ఆ 80% మనం సీల్ చేసినట్లయితే రేపు తెల్లవారి పంటలు పండడం అవుతుంది, ఉత్పాదన పెరుగుద్ది, రైతులందరికీ న్యాయం చేయడం అవుతుంది. మన రాష్ట్రం చాలా చెప్పుకోవాలనుకున్నట్లయితే ఒక పంటల విషయంలో వరి అయితే కానీ మిగతా విషయంలో కానీ అభివృద్ధి బాటలో రైతే వెన్నుముక. ఇప్పుడు ఈరోజు రైతే వెన్నుముక, రైతుకు అన్ని రకాల సహాయం చేస్తాం. మరి అన్ని రకాల సహాయం చేస్తున్నప్పుడు రైతు ఎందుకు భూములు అమ్ముకుంటున్నాడు? కాబట్టి రైతు గ్రామీణ అగ్రికల్చర్ ల్యాండ్స్ 80% అమ్మడానికి వీలు లేదు. ఇవి ఖచ్చితంగా పండించాలి. పండించడానికి కావాల్సిన బ్యాక్ సపోర్ట్ ఏమేమైనా ఇస్తాము అంటే ఖచ్చితంగా రైతు ఉంచుకుంటాడు. రైతు ఏ పరిస్థితులు అమ్ముకుంటాడు? మనం ఏదైనా ఒక వస్తువు మన కష్టాల్లో ఉన్నప్పుడు అమ్ముకుంటాం, లేకపోతే మనం పని చేస్తే దానికి గిట్టుబాటు లేకపోయినప్పుడు అమ్ముకుంటాం. ఈ రెండు పరిస్థితుల్లోని ఖచ్చితంగా 80% అగ్రికల్చర్ ల్యాండ్ని రిజిస్ట్రేషన్ చేయకుండా బ్లాక్ చేయగలిసి ఉంటే అప్పుడు రైతుకి మనం న్యాయం చేసినట్టు అవుద్ది. మనకు కావాల్సిన ఉత్పాదన కూడాను మనం ధరలు కూడా నియంత్రణ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆర్బీకే పెట్టారు రైతుల కోసం, అగ్రికల్చర్ ల్యాండ్స్ కోసం వాళ్ళకి ఏంటంటే ఎరువులు సబ్సిడీ ఇస్తున్నారు, ప్రతిదీ ఇస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో రైతులకు న్యాయం చేయాలంటే వాళ్ళకి రైతులు ఉండే భూములు కూడా అమ్మకుండా, అంటే జస్ట్ లైక్ మన ఏజెన్సీ ప్రాంతాలు 1/70 యాక్ట్ ప్రకారం ఎట్లాగుందో ఈ ప్రాంతంలో కూడా రైతులు కూడా ఆ విధంగా ఉంటే మంచి జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మరొక వార్త చూద్దాం. అదేంటంటే కరోనా కిట్లు ధరలు దిగి వచ్చాయి. ఒకప్పుడు సుమారు 1000 రూపాయలు ఉన్న కరోనా కిట్లు ఇప్పుడు కేవలం 55 రూపాయలకి ఆర్టీపీఆర్ కిట్ వస్తుంది. 150 రూపాయలు ఉన్న N95 మాస్కులు ఇప్పుడు 19 రూపాయలకు మాత్రమే వస్తున్నాయి. కోవిడ్ ధరలు చెల్లించినా కూడా అప్పట్లో కిట్లు లభించేవి కాదు, కానీ ఇప్పుడు టెండర్ వేస్తే 10ల సంఖ్యలో కంపెనీలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు కనుక మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది.
ఇదే సమయంలో కరోనా నిర్ధారణకు వాడే కిట్ల ధరలు కూడా దిగి వచ్చాయి. కోవిడ్ వచ్చిన కొత్తలో ఆ వైరస్ నిర్ధారించే కిట్లు, ల్యాబొరేటరీ రసాయనాల కొనుగోలుకు రాష్ట్రాలే ఆర్థికంగా చితికిపోయాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే రోజు నిర్ధారణ పరీక్షల కోసం 5 కోట్ల రూపాయలు పైనే ఖర్చు చేసేది. ఒక్కరికి కరోనా నిర్ధారణ పరీక్ష చేయాలి అంటే 4,000 రూపాయలు వ్యయం అయ్యేది. ఒక్క ఆర్టీపీసీఆర్ కిట్ ధర 1,000 రూపాయలు ఉండేది. అలాంటి తాజాగా ఏపీ సర్కారు టెండర్లకు వెళ్ళగా కేవలం 55 రూపాయలకు ధర దిగొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ వచ్చిన కొత్తలో పరిస్థితుల మేరకు భారీగా వ్యయం చేయాల్సి వచ్చింది. అనంతరం లభ్యత పెరుగుతున్న కొద్దీ ఎప్పటికప్పుడు టెండర్లకు వెళ్లడం కలిసి వచ్చింది. ఏ రాష్ట్రంలో చేయని విధంగా తరచూ టెండర్లకు వెళ్లడం వల్ల 80% నుంచి 90% తగ్గిన ధరలతో ఈ కిట్లను కొనుగోలు చేయడం జరిగింది. ఇక డిసెంబర్ 1వ తేదీన హైదరాబాద్లో వార్ మొదలవబోతుంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఆ వివరాలు కూడా ఇప్పుడు చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగింది. డిసెంబర్ 1వ తేదీన పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు 4వ తేదీన జరుగుతుంది. నగరంలోని 150 డివిజన్లకు సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్లు బుధవారం ఉదయం ఎక్కడికక్కడ ఎన్నికల నోటిఫికేషన్లు జారీ చేస్తారు. బుధవారమే ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలు కానుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శ్రీ పార్థసారథి ఎన్నికల షెడ్యూల్ను మంగళవారం విడుదల చేశారు. 21న నామినేషన్లు పరిశీలిస్తారు. 22న మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. డిసెంబర్ 1వ తేదీ మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మరోవైపు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తుంగభద్ర నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఆ వివరాలు చూద్దాం. తుంగభద్ర పుష్కర ప్రారంభ ముహూర్తం ఖరారైంది. 20వ తేదీ మధ్యాహ్నం 1:21 పుష్కరాల ప్రారంభ ముహూర్తంగా దేవాదాయ శాఖ నిర్ణయించింది. దేవాదాయ శాఖ అర్చక ట్రైనింగ్ అకాడమీ ఆధ్వర్యంలో ఇటీవల విశాఖపట్నంలో దైవజ్ఞ సమ్మేళనంలో పంచాంగకర్తలు నిర్ణయించిన ఈ ముహూర్త వివరాలను అధికారిక అనుమతుల కోసం దేవాదాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపించారు. ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ మధ్య 12 రోజుల పాటు పుష్కరాలు కొనసాగుతాయి. గతంలో 2008లో తుంగభద్ర పుష్కరాలు జరిగాయి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి దినపత్రిక పరిశీలిద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక మనం చూసినట్లయితే విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర పుట్టినరోజు వేడుకల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిన అత్యుత్సాహానికి బ్రేక్ పడింది. బుధవారం జరిగే ఆయన పుట్టినరోజు కోసం చర్యలు తీసుకోవాలని ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మంగళవారం దేవాదాయ శాఖ ఉపసంహరించుకుంది. ఈ అంశంపై హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ఆలయ మర్యాద కోసం తాము రాసిన లేఖను ఉపసంహరించుకున్నామని శారదా పీఠం వెల్లడించింది. దీనిని ఉటంకిస్తూ తమ ఆదేశాలను కూడా వెనక్కి తీసుకుంటున్నట్లుగా దేవాదాయ శాఖ స్పెషల్ కమిషనర్ అర్జున్ రావు తాజా ఆదేశాలు జారీ చేశారు. సార్ శివగారు, ఈ వార్తను కనుక మనం పరిశీలించినట్లయితే స్వరూపానందేంద్ర సరస్వతి పుట్టినరోజు సందర్భంగా 23 దేవాలయాల నుంచి మర్యాదలు జరగాలి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇదే స్వామీజీ యజ్ఞం చేసినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లోని వివిధ దేవాలయాల నుంచి దానికి అమౌంట్ను కూడా స్పెండ్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇలా మతపరమైన విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక కమిటీ వేసుకొని దీనివల్ల మంచి చెడు ఆలోచించాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పటికే ఈ స్వామికి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎక్కువగా మంచి సంబంధాలు ఉన్నాయని ఒక ప్రచారం అయితే ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో స్వామి కోసం ఈ దేవాలయందరికీ ఒక జీవో ఇవ్వడం, అక్కడ పూజలు చేయండి, అక్కడ ఇవి చేయండి అంటే ఒక పద్ధతి కాదు. ఒక వ్యక్తి కోసం ఈ రాష్ట్రంలో ఈ దేవాలయాలందరికీ కూడాను ఒక ఇన్స్ట్రక్షన్ అధికారం ఉన్నంత మాత్రాన అట్లా చేయకూడదు. ఇలా చేస్తే రేపు తెల్లవారి చర్చిలో వస్తుంది, మసీదుల్లో వస్తాయి. ఇవన్నిటికీ ఇట్లాగా రాష్ట్ర ప్రభుత్వం చేయడం అనేది ఈ పుట్టినరోజుల కార్యక్రమాలు అనేది ఒకసారి ఆలోచించాలి. ఆలోచించకపోతే ఏమవుతుందంటే మళ్ళీ కోర్టుకు వెళ్తారు, కోర్టు మళ్ళీ ముట్టుగా పెడుతుంది. దీనివల్ల ఏంటంటే ప్రతిసారి కోర్టు కాదంటుందంటే ప్రజల్లో ఒక సిగ్నల్ వెళ్తుంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ముందు వెనుక ఆలోచించదా?
ఇది దీనివల్ల కోర్టు మళ్ళీ చేవాట్లు వస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితులు అంత అవసరమా? ఒకసారి కోర్టు మనకి ఈ విధంగా చేయకూడదు అనేటప్పుడు మరొకసారి మనం ఇలాంటి పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే కోర్టు అనేది ప్రతిదీ ఆలోచించి ప్రజలకు కానీ మతపరమైన ఇబ్బందులు ఉంటాయేమో కానీ ఇలాంటివన్నీ ఆలోచించి ఒక నిర్ణయం చెప్తుంది. ఇప్పుడు చాలా చిన్న ఇష్యూ, ఇదేం పెద్ద ఇష్యూ అయితే కాదు. అభిమానాలు వేరే వేరేగా ఉండొచ్చు, అంతే తప్పని అది ఒక జీవో రూపంలో మాత్రం తీసుకురాకూడదు. ప్రతి వ్యక్తికి దేవుళ్ళ మీద అభిమానులు ఉంటాయి, వ్యక్తుల మీద అభిమానులు ఉంటాయి, ఆ పార్టీకి సర్వీస్ మీద ఉంటాయి, ఆ పార్టీకి ఆశీర్వచనాల మీద ఉంటాయి. కానీ ఈ పరిస్థితుల్లోని ఇలాగ పూజ చేయాలి, దీనికి కానుకలు ఇవ్వాలి, ఇట్లాంటివి మాత్రం చేయడం అనేది కొద్దిగా తప్పే జరిగిందని చెప్పాలి. దీని మీద కూడా హైకోర్టు స్పందించేటట్టు ఆలోచించాలి. కోర్టులు ఎందుకు స్పందిస్తుంటాయి అంటే మనం ఖచ్చితంగా తప్పు చేశాం కాబట్టి మనం ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే రేపు తెల్లవారి బాగుంటుంది. అంతేగాని మనం ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకుంటే హైకోర్టు ఇలాగే ముట్టికాయలు పెడుతుంటుంది. ఓకే శివ గారు, ఇప్పుడు ఢిల్లీలో మళ్ళీ లాక్డౌన్ పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ లాక్డౌన్ మార్కెట్లో కూడా విధిస్తాం, అనుమతించండి అంటూ కేంద్రాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. దీనికి సంబంధించిన వివరాలు కనుక మనం చూసినట్లయితే దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కట్టడి చర్యలకు సిద్ధమవుతున్నారు. మార్కెట్లలో కొద్ది రోజులు లాక్డౌన్ విధింపునకు అనుమతినివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీపావళి సందర్భంగా మార్కెట్లలో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించలేదని ఆయన పేర్కొన్నారు. తీవ్ర రద్దీ కారణంగా స్థానిక హాట్స్పాట్లుగా మారే ప్రమాదం ఉందని మార్కెట్లలో లాక్డౌన్ అమలుకు నిర్ణయించారు. మంగళవారం కేజ్రీవాల్ ఆన్లైన్ ద్వారా మీడియాతో మాట్లాడారు. సున్నా వడ్డీ పథకం నిధులతో పాటు దళిత రైతులకు కౌలు చెక్కులను అందించాలని అమరావతి రైతులు డిమాండ్ చేశారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు మహిళలు చేస్తున్న ఉద్యమం మంగళవారం 336వ రోజుకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కృష్ణాయపాలెంలో రైతులు మహిళలు జోలెపట్టి తమ నిరసన తెలిపారు. ఉద్దండరాయునిపాలెంలో రైతులు అసెండ్ రైతులు మోకాళ్లపై నిల్చుని ఆందోళన చేపట్టారు. కాగా తూళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెంలో రైతుల ఉద్యమానికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మద్దతు ప్రకటించారు. శివగారు, ఇక మన ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఒక విధంగా చెప్పాలి అంటే త్రూ అవుట్ ఇండియాలోనే బహుశా 1 సంవత్సరం పాటు కంటిన్యూగా ఈ పోరాటం చేసే పరిస్థితులు ఎక్కడ కనిపించలేదని నేనైతే అనుకుంటున్నాను. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళేమో మేము భూములు ఇచ్చాం, త్యాగం చేసాం, మాకు అన్యాయం చేయకండి అంటున్నారు. ప్రభుత్వం ఏమో ఇది కేవలం రాజకీయ కోణంలో జరుగుతుంది, ఇదంతా పెయిడ్ ఉద్యమం అని అంటుంది. అసలు వాస్తవాలు ఏమిటి? అంటే ఈ అమరావతి ఇష్యూ వచ్చేసరికి చాలా విచిత్రం. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం మీరు భూములు ఇవ్వండి, మీకు ఉపాధి చూపిస్తాం, సో ఇది అన్ని ప్రాంతాలకి సెంటర్ ప్లేసు, ఇది ఇలాంటి మంచి రాజధాని నిర్మాణం చేసేటప్పుడు మీ అందరూ సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని, రైతుల్ని, వాళ్ళందరినీ అర్థిస్తే వాళ్ళంతా కంటిన్యూషన్ మంచి భూములను కూడా ఈ రాష్ట్రం మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మన వాళ్ళందరికీ ఉపాధి దొరుకుతుందని ఒక మంచి ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. అలాంటి గత ప్రభుత్వం ఇక్కడ రాజధాని ఏర్పాటు చేసింది కాబట్టి ఇక్కడ భూములు ఖచ్చితంగా ఆ కమ్యూనిటీ వర్గానికి కొంతమంది ఎక్కువ మంది ఇక్కడ కొన్నారు కాబట్టి ఇక్కడి నుంచి ఆ యొక్క సామాజిక వర్గ ఆర్థిక వ్యవస్థతో పాటు ఈ రైతులను కూడా ఇది చేద్దామనే ఉద్దేశంతో ఈ ముఖ్యమంత్రి అక్కడి నుంచి 3 రాజధానుల కింద ప్రకటించడం జరిగింది. రేపు తెల్లవారు ఏదైనా ఒక గ్రోత్ సెంటర్, ఒక డెవలపింగ్ సెంటర్కి రైతులు భూములు ఇస్తే ఎందుకు ఇస్తారు? రైతులు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ధరకి ఇవ్వకపోతే ఏదో విధంగా తీసుకుంటుంది కాబట్టి ఈ రైతు ఈ యొక్క పరిశ్రమలు మాకు వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మా ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, మా పిల్లలు వేరే దగ్గరికి వెళ్ళరని భూములు ఇస్తారు. అలాంటి భూములు తీసుకున్న తర్వాత పరిశ్రమలు పెట్టము అంటే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి అమరావతి విషయంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పిలిపించి ఇంతవరకు జరిగిన పరిణామాలు ఇది. రేపు మీరు ఇంత ఇచ్చారు కాబట్టి నష్టపోతున్నారు కాబట్టి మీకు ఈ విధంగా చేయదలుచుకున్నాం, ఇక్కడ ఈ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఉంటుంది, ఇక్కడ ఇవన్నీ జరుగుతాయి, మీరు తొందరపడద్దు అనేది ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళని, ఇప్పుడు అది పెయిడ్ ఆర్టిస్టులు ఇట్లాంటివి కించపరిచే విధంగా మనం అనకూడదు. ఎందుకంటే మనం ఇంట్లోని ఇలా ఒక వ్యవస్థ లేకపోతే ఉద్యమాన్ని మనం కించపరిచే పెయిడ్ ఆర్టిస్టులు ఇట్లా అనకూడదు. అట్లాగే వీళ్ళు కూడా రైతులు కూడా ఒక మాట అంటున్నారు, మీరు ఎవరు చేత కాదు, ఆయన ఏం చెబితే అదే మీరు వింటారంటే అది వీళ్ళందరూ చేతకాని వాళ్ళు కాదు కదా.
కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని పిలిపించి ఎంతమంది ఇప్పటికే చాలామంది రైతులు చనిపోయారు. పెయిడ్ ఆర్టిస్టుల ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఒక ఇంటెలిజెన్సీ ఉంది. ఏ విధంగా సమస్య పరిష్కారం అవుతుందో ఆలోచిస్తే ఖచ్చితంగా పరిష్కారం 100% కాకపోయినా 50% సక్సెస్ అవుతుంది. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర రోజు కూడా అటు ఇటు తెరలు కట్టుకొని కార్లు కాన్వాయ్ వెళ్ళడం అనేది చాలా ఇబ్బందికరం. రైతులు పిలవచ్చు, రైతులు మనం ఈ పరిస్థితుల్లో ఆయనకు 100% మనం న్యాయం చేయకపోవచ్చు, కానీ ఎంతో కొంత న్యాయం చేసి ఒక సమస్య ఆయన నిజంగా చెప్పుకుంటే జగన్ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే అది పెద్ద సమస్య ఏం కాదు. వాళ్ళు చెబితే వింటారు, వినపడమే ఉండదు. వాళ్ళ బాధ కూడా కనీసం మాకు పిలిపించి కూడా అడగలేదు. కేవలం చంద్రబాబు నాయుడు మీద ఆయన వ్యక్తిగత కక్షలు ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు మీద ఇంకో ఉండొచ్చు, కానీ రైతుల విషయం వచ్చేటప్పుడు ఎందుకంటే అక్కడ మీ తాలూకా ఎమ్మెల్యే గెలిచాడు, మీకే ఓటర్లు వేశారు. ఆ విషయాన్ని ఈ యొక్క ప్రభుత్వం గమనించి వాళ్ళని పిలిపించి వాళ్ళకి పూర్తి స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత న్యాయం చేసినట్లయితే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. లేనట్లయితే ఈ ప్రభుత్వానికి రేపు తెలవారు, ఈ ప్రభుత్వమే కాదు రేపు రానున్న ప్రభుత్వాలు కూడా ఎవడు భూములు ఇవ్వడు, ఇస్తే మళ్ళీ ఇస్తే ఇలాగే జరుగుతుంది. కాబట్టి మనం ఒక 10 కాలాల పాటు ఆదర్శంగా ఉండాలి, కానీ పలానా టైంలో ఇలా భూములు ఇస్తే ఇలా జరిగిందనేది నీకు ఆ చెడ్డ పేరు మనం తీసుకురాకూడదు. ఇంకోటి ఏంటంటే ఈ రాజధాని ఏర్పాటు జరిగేటప్పుడు అఖిలపక్ష భేటీలో కూడా పలానా దగ్గర రాజధాని పెడుతున్నాం అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన అంగీకరించారు. అలాగే ఈరోజు ఎవరైతే స్టేట్మెంట్లు ఇస్తున్నారో 3 రాజధానులు కావాలి, 1 రాజధాని వద్దు అంటూ అధికార పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు మేము ఈ రాజధానికి అంగీకరిస్తున్నాం అన్నారు. మరొక విషయం ఏంటంటే ఎన్నికల ముందు కూడా ఒక టాపిక్ నడిచింది శివ గారు. ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినట్టయితే అటు పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోతే ఇటు రాజధాని ఆగిపోద్ది అంటే వాళ్ళు కూడా చాలామంది స్టేట్మెంట్లు ఇచ్చారు, మేము కనుక అధికారంలోకి వచ్చినా వీటిని ఏవి కూడా ఆపము, కంటిన్యూ చేస్తామని. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు పోలవరం కూడా ఇబ్బందులు పడ్డది, ఇటు ఈ రాజధాని రైతుల విషయం కూడా ఇబ్బందుల్లోనే పడ్డది. సో ఇది ఇండైరెక్ట్గా ఏంటంటే రైతులకు ఇంకెవరైనా ముందుకు ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఒక వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బిహేవియర్ కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఇంకొక వార్త మనం చూద్దాం. వైసీపీ 3 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి రాదని, ఆ పార్టీని మూసేస్తారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు జోస్యం చెప్పారు. మంగళవారం విశాఖపట్నంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ తాను కేఏ పాల్ల నోటికొచ్చినట్లు మాట్లాడటం లేదని విశ్లేషించి చెబుతున్నానని అన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిందని తాను ముందే తిరుపతిలో చెబుతానని అదే జరిగిందని వివరించారు. మడమ తిప్పనని మాట తప్పనని చెప్పిన జగన్ ఏ విషయంలో దానిని పాటించలేదని అన్నారు. ప్రతి పేదలకు ఇల్లు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల నిర్మాణంపై అసలు దృష్టే పెట్టలేదని అన్నారు. నిర్మాణం పూర్తయిన వాటిని కూడా లబ్ధిదారులకు ఇవ్వలేదని అన్నారు. పాదయాత్రలో అలా చెప్పి మాటలు నమ్మి ఓట్లు వేసిన ప్రజలంతా అలా ఎందుకు చేశామని ఇప్పుడు బాధపడుతున్నారని, ఎక్కడికి వెళ్ళినా ఈ విషయం తెలుస్తుందని పేర్కొన్నారు. ఆయన పాలనలో ఏ వర్గము సంతోషంగా లేదని అన్నారు. పొరపాటున ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై కక్ష సాధింపులకు దిగుతున్నారని, దాంతో మాట్లాడటానికి కూడా అంతా భయపడుతున్నారని చెప్పారు. శని ఆదివారాలలో కోర్టులు పనిచేయాలని తాను న్యాయ వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. శని ఆదివారాలు వచ్చాయంటే విశాఖపట్నంలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పారు. శుక్రవారం రాత్రి మొదలుపెట్టి ఆదివారం వరకు భవనాలు కూల్చేస్తూ ఖాళీ చేయిస్తూ అరాచకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ బాధితులకు తగిన న్యాయం వెంటనే జరగాలంటే విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇప్పుడు మరో వార్త. కొత్త జిల్లాల రాజకీయం అంటూ ఒక ప్రధానమైన వార్త వచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. కొత్త జిల్లాల ఏర్పాటులో అసలు కోలం బయటపడుతోంది. లోక్సభ స్థానాలు, పరిపాలన సౌలభ్యం కొలమానాలు కాదు, రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా జిల్లాలను పునర్వ్యవస్థీకరించే దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నా దీనికి సమాంతరంగా బరిలో దిగిన ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీ ఇచ్చే నివేదికల ఆధారంగా నూతన జిల్లాలను ఏర్పాటు చేయాలనేది సంకల్పంగా కనిపిస్తుంది. శివగారు, కొత్త జిల్లాలు గత నెల రోజుల నుంచి అందరి నోట ఒకటే మాట, జిల్లాల ఏర్పాటు. ఈ కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది ఏ విధంగా ఉంటుంది? ఇది నిజంగా పరిపాలనా సౌలభ్యం కోసం చేస్తున్నారా, లేదంటే అధికార ప్రక్షాళన కోసం చేస్తున్నారా? శివ గారు, మీరు చెప్పండి, ఈ కొత్త జిల్లాల ఏర్పాటు మీద మీ అభిప్రాయం ఏంటి? కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం అనేది మంచిదే. కారణం ఏంటంటే కొంత తక్కువ స్పేస్ ఉండడం వల్ల ఖచ్చితంగా పరిపాలన సౌలభ్యం అంటే క్లోజ్ అబ్జర్వేషన్ ఉంటుంది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక విషయం ముందు నుంచి చెప్తుంది, ఆర్థిక భారం లేకుండా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడానికి ఒక ప్లాన్ తయారు చేయమని సంబంధిత అధికారులకి చెప్పడం జరిగింది. ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం
ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంది. ఈ పరిస్థితుల్లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే ఆయన పాదయాత్రలో అనేక ప్రాంతాల వారికి మీకు నా అధికారం రాగాన ఖచ్చితంగా మీ జిల్లా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఇలా ఇప్పుడు చూసినట్లయితే ఈ జిల్లా ఏర్పాటు చేసేటప్పుడు మనకు తెలిసినంత వరకు కూడా అభివృద్ధి కోసం ఆలోచిస్తాం. వాళ్ళు ఖచ్చితంగా రాజకీయ నాయకులు రాజకీయ కోణాన్ని వాళ్ళ ముందు తీసుకుంటారు. ఈ మండలాలన్నీ ఉన్నాయి, ఈ మండలాలు కొంత మనకి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి, ఈ మండలాలు కొంత మనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు బ్యాలెన్స్ చేస్తే రేపు తెల్లవారు మన అధికార పార్టీలోకి రావడానికి అవుతుందని ఆలోచన మీద కనీసం ఇప్పుడు మనకు వార్డు బైఫర్గేట్ చేసేటప్పుడు అనేక రంగాలు చూస్తుంటారు. అలాంటి ఒక జిల్లాని బైఫర్గేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా అన్ని యాంగిల్స్ కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు. అందులో భాగంగా అధికారులకి ఆస్తుల వివరాలు, ఉద్యోగుల ప్యాటర్న్ ఎలా ఉన్నది, అక్కడున్న మౌలిక సదుపాయాలు ఏమన్నది ఇప్పటికే ఆల్రెడీ ప్రభుత్వం తీసుకొని చీఫ్ సెక్రటరీ ఆర్డర్స్ మీద అన్నీ తీసుకుంది. అంతేకాకుండా ప్రైవేట్గా ఒక సర్వే చేసుకున్నారు. భౌగోళిక సరిపోయి మనకు ఒక కేంద్రానికి ఒక 50 కిలోమీటర్ల 60 కిలోమీటర్ల దూరంలో జిల్లా కేంద్రం ఉండడానికి ఏ విధమైన మనకు ఉంటాయి, ఎలాగైతే బాగుంటుంది. ఈలోగా స్థానిక ఎన్నికలు వస్తే మళ్ళీ డిఫరెంట్ అయితే వస్తుంది. అదేవిధంగా రేపు రానున్న ఎన్నికలలో మనం ఈ యొక్క బైఫర్గేషన్ వల్ల ఇబ్బంది పడతామా, అంతేకాకుండా వాళ్ళ తాలూకా ఇంటర్నల్ పొలిటికల్ వాళ్ళ తాలూకా ఇగో ఈ విధంగా మేము బైఫర్గేషన్ చేయాలనుకుంటున్నామా అంటే వాళ్ళు కూడా నిర్ణయాలు చెప్తుంటే ప్రధానంగా ఉత్తరాంధ్ర నుంచి చాలామంది వ్యతిరేకించారు. శ్రీకాకుళం విజయనగరం జిల్లా అయినప్పుడు హెచ్ఎల్ రాజామోత్సవం ఒక ప్రచారం రావడంతో మా దగ్గర ఉన్న పరిశ్రమలన్నీ కూడా విజయనగరం జిల్లా వెళ్ళిపోతున్నాయి, వాళ్ళకి కోస్తాతీరం పెరిగిపోతుంది, ఇలా అయితే మేము ఒప్పుకోమని ఆ పార్టీ నాయకులు కొంతమంది చెప్పారు. ఇట్లాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు అన్ని కోణాలు ఆలోచిస్తున్నాయి. ఏ కోణం ఎవరు ఆలోచించినా పార్లమెంటు స్థాయిలో నియోజకవర్గం జిల్లాగా ఏర్పాటు చేయాలా, ప్రజల సౌలభ్యం కోసం ఏర్పాటు చేయాలనేది రెండు అంశాలు ఉన్నాయి. పార్లమెంటుగా చేస్తే కొంత ఇబ్బంది అయితే కనిపిస్తుంది. మనం ఒకవేళ అరకు పార్లమెంటు కానీ చేసినట్లయితే ఇక్కడి అరకు పార్తీపురం చూసుకున్నట్లయితే మొత్తం గిరిజన ప్రాంతాలు సుమారు 274 కిలోమీటర్లు ఉంటుంది. సో ఇట్ ఈజ్ నాట్ ఏ పాసిబుల్. అది ఇక్కడ జిల్లా కేంద్రకు రావాలంటే గిరిజనులు అసలే రావడం చాలా కష్టం. సో ఇవన్నీ కూడా 1-2 సార్లు ఆలోచించి ఏదేమైనప్పుడు కూడా జగన్ ప్రభుత్వం క్లియర్గా చెప్పింది, ₹1 దీనికోసం నేనైతే వెచ్చించే పరిస్థితి అయితే లేదు. మీకుండే మౌలిక సదుపాయాలు అక్కడే కలెక్టర్ ఆఫీస్, అదే ఆర్డీఓ ఆఫీసు, ఇట్లాగ మీరు అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కూడా ఒకవేళ స్థలాలు ఉంటే చెప్పండి, మినిమం స్థాయిలో మనం కట్టుకోవాలి తప్ప. కానీ ఈ పరిస్థితుల్లో మనం ఎక్కువగా ఆర్థిక భారం లేకుండా మనం ఈ యొక్క జిల్లాలు ఏర్పాటు చేయాలని భావించడం జరిగింది. దీని మీద పార్టీలో వ్యతిరేకం వచ్చింది, ప్రతిపక్షాలు వ్యతిరేకం చెప్తున్నారు, అనేక సంఘాల వాళ్ళు కూడా వ్యతిరేకం చెప్తున్నారు, ఉద్యోగస్తులు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు కూడా ఇబ్బంది ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే మన ఈ యొక్క ప్రభుత్వం జిల్లాలో ఏదో బైఫర్గేషన్ చేస్తానంటుంది, కానీ మనకు దగ్గరలో ఉన్న కొటియా మన దగ్గర ఉన్న ఆస్తిని కొటియా ఒరిస్సా ప్రభుత్వం తీసుకెళ్ళిపోతే ఏ ఒక్కరోజు కూడా ఆలోచించట్లా. ఎందుకు ఆలోచించట్లేదు? మన జిల్లా మనం ఎలాగో విడదీసుకుంటాం. కొటియా మనకు ఆ ప్రభుత్వం వచ్చి ఈ రోజుది కాదు, ఈ చంద్రబాబు నాయుడు అయితే కానీ జగన్ ప్రభుత్వం అయితే కానీ వైఎస్ఆర్ కొటియా మీద మన తాలూకు ప్రాంతంలో అలా అభివృద్ధి చేస్తున్నారు. అంటే మన భూభాగాన్ని కార్యాలయాలు కూడా కొటియా గ్రామాలు ఉన్నాయి. వివేక్ యాదవ్ అయితే ఖచ్చితంగా ఆ ప్రాంతాలను పరిశీలించాడు. అయితే దీనికి ఒక ప్రధాన కారణం ఉన్నది, అక్కడ విలువైన ఖనిజాలు ఉన్నాయి. ఆ విలువైన ఖనిజాలు ఉత్తరాంధ్ర తాలూకు రాజకీయ నాయకులు ఎందుకంటే ముట్టుకోవటం లేదంటే, ఈ విలువైన రాజకీయాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఒక రకమైన సామాజిక వర్గం అంతా తీసుకెళ్ళిపోతుంది. అదే ఒరిస్సాలు ఉంటే మనం ఏమైనా వండర్ చేయొచ్చు. కాబట్టి ఆ కొటియా మీద ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా వ్యతిరేకించట్లా. దీంట్లో ఉన్న రహస్యం అది. ఎందుకు మన ప్రాంతాన్ని, మన జిల్లాలు కూడా తీసుకుంటే పక్కలేదు, మన ప్రాంతాన్ని పక్క ఒరిస్సా ప్రాంతం వచ్చి మన దగ్గర అభివృద్ధి చేస్తుంది. వాళ్ళకి 2 కార్డులు ఉన్నాయి, 2 ఇళ్ళు ఉన్నాయి, అన్నీ చేస్తుందంటే మన అధికారులు కానీ మన ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? కారణం ఏమిటి? దీన్ని ఎన్నుకునే మతలబ్ ఏమిటి? ఎందుకు అనేది ఎవరు కూడా అబ్జర్వ్ చేయట్లే. ఎందుకంటే ఎవరు మాట్లాడితే ఈరోజు ఒక పార్టీని కానీ విమర్శిస్తే మరుసటి రోజు తెల్లవారు 8 గంటలకి 2 కానిస్టేబుల్ ఇంటి ముందు ఉంటారు. బాబు నువ్వు రా, పలానా తప్పు అని నీకు అంటే అంత భయాన్ని సృష్టిస్తున్నారు. సో ఇట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్. ఇది ప్రజల తాలూకా హక్కును కానీ స్వేచ్ఛను కానీ భంగం కానీ కలిస్తే ఆ 5 ఏళ్ళు బాగుంటుంది, తర్వాత వీళ్ళ పరిస్థితి కూడా అట్లాగే ఉంటుంది.
ఇప్పుడు మరో వాదన కూడా వినిపిస్తుందండి. జిల్లాల బైఫర్కేషన్ చేయడం ద్వారా పరిపాలనా సౌలభ్యం బాగుంటుంది అంటున్నారు. ఇదే పరిపాలనా సౌలభ్యం కోసం ఇదే గవర్నమెంట్ సచివాలయ వ్యవస్థను కూడా ప్రవేశపెట్టింది. సో సచివాలయాల వ్యవస్థ పనితీరు బాగున్నప్పుడు పరిపాలనా సౌలభ్యం బాగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం, ఈ జిల్లాను విభజించాల్సిన అవసరం ఏమైనా ఉన్నదంటారా? అంటే ఖచ్చితంగా ఆయన పాదయాత్రలోని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో కూడా జిల్లాలు ఇచ్చేశారు. కాబట్టి ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్లో కూడాను చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చేయాలనే రూల్ ఏమైతే లేదు, బట్ చేస్తున్నారు కాబట్టి సౌలభ్యం ఉంటుంది కాబట్టి చేయడమే. గ్రామ సచివాలయ వ్యవస్థ, ఈ సెక్రటరీ వ్యవస్థ చూసినట్లయితే ఎందుకు వీళ్ళని పెట్టామనేది ఎమ్మెల్యేలు, వాలంటీర్, కనీసం ఆ యొక్క పార్టీ నాయకులు కూడా భయపడుతున్నారు. సెక్రటరీ వ్యవస్థలో వెల్ఫేర్ అనే ఒక భాగం ఉన్నది, సంక్షేమ భాగం. అంటే వాళ్ళు ఒక 1200 మంది నుంచి 2000 మందికి వాళ్ళకి ఎవరెవరికి ఏ రకమైన సంక్షేమ పథకాలు అందజేశాం. వాళ్ళు ఒకవేళ రాకపోతే జగన్ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క సచివాలయాలు ఎందుకు ఏర్పాటు చేశారు? వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు. పలానా 50 ఇంట్లోనే 4 లబ్ధిదారులు రాలేదు, వాళ్ళకి ఏ పరిస్థితిలో రాలేదు, వాళ్ళకి ఏమీ తాలూకు డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదు, వాళ్ళకి ఏ విధంగా న్యాయం జరుగుతుందని ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి విషయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సచివాలయ వ్యవస్థలో పెట్టేటప్పుడు ఒకసారి ప్రభుత్వం ఆలోచించాల. కొన్ని ప్రాంతాల్లోని ప్లానింగ్ సెక్రటరీ ఇచ్చారు, ఆ ఊర్లో ప్లాన్ ఇవ్వడానికే అవ్వదు. ప్లానింగ్ సెక్రటరీ అనవసరం. అట్లాగే ఇప్పుడు సపోజ్ కొన్ని కాలనీలు ఉన్నాయి, ఆ కాలనీలో ఎక్స్టెన్షన్ ఇవ్వడానికే లేదు, అక్కడ టౌన్ ప్లానింగ్ అనవసరం. గతంలో ఇదే టౌన్ ప్లానింగ్కి 1-2-3 చేసేవారు. ఇప్పుడు సచివాలయం ఒకటి వల్ల ప్రయోజనం అవుతుంది. సచివాలయ వ్యవస్థలోని ఈ వెల్ఫేర్ సంక్షేమ అధికారుల తాలూకా ప్రవర్తన తీరు సాక్షాత్తు అధికార పార్టీ వాళ్ళకే బయటికి చెప్పలేని కొన్ని పరిస్థితి వస్తుంది. ఈ సంక్షేమ అధికారులు ఏం చెప్తున్నారంటే, వీళ్ళకుంటే 3 సంవత్సరాలు ఉంటుంది, మేము జీవితకాలం ఉంటాము, కాబట్టి మేము ఖచ్చితంగా మేము చెప్పిందే మీరు వినాలని ఇప్పటికే ఈ యొక్క సమస్యను సంబంధిత ఎమ్మెల్యేలకు వాళ్ళకి చెప్పడం జరిగింది. సంక్షేమాధికార విషయంలో వీళ్ళు చేసే తప్పులు కానీ, పెన్షన్ విషయంలో కానీ, వాళ్ళతో చేసిన ప్రతి ఒక్క తప్పు కూడా సంక్షేమాధికారం వల్ల రేపు తెల్లారి పార్టీ పూర్తిగా నష్టపోతుందని తాలూకా పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. కాబట్టి జగన్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం వల్ల ప్రతి ఒక్కరు న్యాయం జరగాలనే ఉద్దేశం మంచి కార్యక్రమం పెడితే, ఇప్పుడు ఆ సచివాలయం ఉన్న సెక్రటరీస్ తాలూకు పరిస్థితి రోజుకి పార్టీకి గుదిబండగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ విషయంలో ఉన్నతాధికారులు కలగ చేసుకుని ఇప్పటికైనా సరే పార్టీ పరం కాదు, ఇది ప్రభుత్వ పరం అని చెప్పగలిసి ఉండాలి. థ్యాంక్ యూ శివ గారు. ఇప్పుడు విశాలాంధ్ర దినపత్రిక పరిశీలిద్దాం. విశాలాంధ్ర దినపత్రిక కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేవలం వ్యాక్సిన్ ఒక్కటే సరిపోదు, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియాస్ వ్యాఖ్యానించారు. ఎన్ని వ్యాక్సిన్లు వచ్చినా కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతూనే ఉంటుందని హెచ్చరించారు. ఈ కారణంగా ప్రస్తుతం తీసుకుంటున్న నియంత్రణ చర్యలను మరింత కొనసాగించాల్సి ఉంటుందని టెడ్రోస్ సూచించారు. వ్యాక్సిన్ పంపిణీలో పరిమితులు ఉంటాయని, ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులు, కరోనా సోకిన రోగులకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లుగా తెలిపారు. అనుమానాస్పద రోగులు పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు. వైరస్ సోకిన వారు ఐసోలేషన్లో ఉండాలని కోరారు. వైరస్ సోకిన వారి పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వైరస్ సోకిన వ్యక్తులను గుర్తించడం, వారికి పరీక్షలు చేయించడంలో కఠిన వైఖరి అవలంబించాలని టెడ్రోస్ సూచించారు. ఇక మరో వార్త కనుక మనం పరిశీలించినట్లయితే కరోనా వైరస్ నియంత్రణలో ట్రంప్ పాలకవర్గం తమకు సహకరించాలని నూతన అధ్యక్షుడు ఎన్నికైన జో బైడెన్ పేర్కొన్నారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కరోనా వైరస్ నియంత్రణలో ట్రంప్ పాలకవర్గం తమతో సహకరించాలని నూతన అధ్యక్షుడు ఎన్నికైన జో బైడెన్ పేర్కొన్నారు. లేని పక్షంలో మరింత మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని బైడెన్ హెచ్చరించారు. కరోనా వైరస్ మహమ్మారి మరింత తీవ్రతరం కావడంతో సమన్వయం లేకపోతే మరింత ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉందని బైడెన్ సూచించారు. వ్యాక్సిన్ పంపిణీ కీలకమైన ప్రక్రియగా బైడెన్ పేర్కొన్నారు. నియంత్రణకు తగిన ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరాన్ని బైడెన్ నొక్కి చెప్పారు. ట్రంప్ తమకు సహకరించకపోతే తాము స్వయంగా నిర్ణయాలు తీసుకుంటామని బైడెన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పేర్కొన్నారు. మహమ్మారి కారణంగా లక్షలాది మంది నిరుద్యోగులు అయ్యారని, అవసరమైతే తాను వ్యాక్సిన్ తీసుకుంటానని బైడెన్ పేర్కొన్నారు. ఇప్పుడు జిల్లాల వార్తలు చూద్దాం. రానున్న రోజులలో సచివాలయ వ్యవస్థ కీలకంగా మారనున్నదని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. నూతనంగా ఎంపికైన 35 మంది సచివాలయ కార్యదర్శులకు తమ నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నియామక పత్రాలను అందించారు. వార్డు శానిటేషన్, ఎన్విరాన్మెంట్ కార్యదర్శులుగా 20 మంది, వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్యదర్శులుగా 12 మంది, వార్డు ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శులుగా 2 చొప్పున నియామక పత్రాలు పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిందని అన్నారు. పూర్తి పారదర్శకంగా, అవినీతి లేని సమాజం నిర్మించాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి
రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. నియమితులైన 35 మంది వార్డు కార్యదర్శులను 5 మున్సిపాలిటీలకు సర్దుబాటు చేయనున్నట్లుగా కమిషనర్ ఎస్ఎస్ వర్మ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు పాల్గొన్నారు. నీతివంతమైన నిజాయితీపరమైన పరిపాలన ఇవ్వాలి అంటే పూర్తి స్థాయి ఎక్కడ కింద స్థాయిలో ₹1 లంచం లేకుండా ఉద్యోగ నియామకాలు జరిగితే వారు కూడా అదే స్థాయిలో పనిచేస్తారన్న ఆలోచనతో మీ ఉద్యోగాల్లో పూర్తి మెరిట్నే దృష్టిలో పెట్టుకున్నారు తప్ప ఎక్కడ రికమెండేషన్లు కానీ లంచాలు కానీ అవకాశాలు లేకుండా పరీక్షల నిర్వహణ జరిగిన అతి కొద్ది రోజుల్లోనే కీ విడుదల చేసి రిజల్ట్స్ కూడా అత్యంత వేగంగా ప్రకటించి ఎక్కడా రికమెండేషన్లకు తావు లేకుండా చేసిన పరిస్థితి ఈ సచివాలయ వ్యవస్థలో ఉందని రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబు నాయుడు గారు సచివాలయ ఉద్యోగాల్లో అవకతవకలు జరిగిపోయి అవినీతి జరిగిపోయింది, అక్రమాలు జరిగిపోయాయి, జిల్లా కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేయండి అని వాళ్ళ పార్టీ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పిలిపిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో ఎక్కడా కూడా ఒక్క ధర్నా జరగలేదు. దానికి కారణం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలలో కూడా ఉద్యోగాలు రావడమే దానికి కారణమని. ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త రోడ్డు మీదకి రాలేదంటే అంత నిజాయితీగా ఈ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో ఉద్యోగ నియామకాలు జరిగాయని. మీకు ఏదైతే ఎక్కడ లంచాలు లేకుండా ఉద్యోగాలు వచ్చాయో మీరు రేపు ఉద్యోగాల్లో చేరిన తర్వాత మీరు ప్రజలకు అదే నిజాయితీపరమైన నీతివంతమైన సేవలు అందిస్తారన్న ఆలోచనతో మరి ముఖ్యమంత్రి గారు ఈ విధమైన ఉద్యోగ నియామకాలు చేయడం జరిగింది. కుటుంబాల విషయాలలో ప్రభుత్వ జోక్యం తగదంటూ మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బొత్స సత్యనారాయణ పిసిసి చీఫ్గా ఉన్న సమయంలో జగన్పై సిబిఐ కేసు నమోదు చేసిందని, ఆ సమయంలో 16 నెలలు జైలుకు వెళ్లిన జగన్ విషయంలో కోర్టు న్యాయబద్ధంగా అవకాశం ఇచ్చిందని, కానీ నేడు ముఖ్యమంత్రి జగన్ కనీస నిబంధనలు పాటించకుండా అర్ధరాత్రి జీవోలు జారీ చేస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. మంగళవారం పట్టణంలోని అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో మాన్సాస్ చైర్మన్గా ప్రభుత్వం జీవో జారీ చేసి నియమించిందని, ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలలో 9 ఆలయాలకు సంబంధించిన చైర్మన్ పదవిలో తనను తొలగిస్తూ సంచేత గజపతిరాజును నియమించడంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. మాన్సాస్ ట్రస్టుకు ఉన్న ఆస్తులు భక్తి గజపతిరాజును నియమించడంపై అవి భక్తి రూపంలో ఇచ్చినవని, ఇవి కుటుంబ ఆస్తులు కాదని అన్నారు. అలాగే మాన్సాస్ సమస్యను కుటుంబ సమస్యగా మంత్రి బొత్స అభివర్ణిస్తున్నారని, ఇదంతా చూస్తే మాన్సాస్ ఆస్తులపైనే కాకుండా పూర్తిగా దేవాలయాల ఆస్తులపైన కూడా ప్రభుత్వం కన్నేసినట్లుగా ఉందని అన్నారు. గతంలో బొత్స మంత్రిగా ఉన్న సమయంలో మాన్సాస్ కొన్ని సవరణలు చేశారని గుర్తు చేశారు. భూమి ఆస్తులు ఉన్న కొన్ని దేవాలయాలను దేవాదాయ శాఖ తప్పించి కలెక్టర్కు అప్పగించారని అన్నారు. మాన్సాస్ అనేది దేవాదాయ శాఖలో రిజిస్టర్ అయిన ట్రస్ట్ అని అన్నారు. దేవాలయాలలో భక్తులు ఇచ్చే ఆదాయం తమ సొత్తు కాదని, అది దేవాలయాలకే చెందుతుందని అన్నారు. 1957వ సంవత్సరంలో తన తండ్రి పివిజి రాజు ట్రస్ట్ చైర్మన్ అయ్యారని, అనంతరం 1995 నుంచి 21 ఏళ్ల పాటు తన అన్నయ్య ఆనంద గజపతిరాజు చైర్మన్గా ఉన్నారని అన్నారు. తాను 3 ఏళ్లుగా చైర్మన్గా ఉన్నానని తెలిపారు. మాన్సాస్ ట్రస్ట్లో 105 దేవాలయాలు ఉన్నాయని తెలిపారు. తాను చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నాటికి 37 ఆలయాలలో ధూప దీప నైవేద్యాలు లేకుండా ఉన్నాయని అన్నారు. కుటుంబాల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని అన్నారు. ప్రభుత్వం ఇష్టం వచ్చిన వారిని కుటుంబ సభ్యులు అంటే సబబు కాదని, సంచయిత గజపతిరాజు 105 ఆలయాలలో ఒక్క ఆలయంలో ఉత్సవానికి కూడా హాజరు కాలేదని అన్నారు. తన తాత తండ్రి కూడా ఎప్పుడూ కలవలేదని అన్నారు. కేరళ పద్మనాభస్వామి ఆలయ ట్రస్ట్ విషయంలో సైతం కోర్టు ఆనవాయితీలను పాటించిందని సూచించిందని గుర్తు చేశారు. నిబంధనలు పట్టించుకోకుండా అర్ధరాత్రి జీవోలు విడుదల చేస్తున్నారని అన్నారు. వాస్తవాన్ని ప్రజలు పూర్తిగా తెలుసుకోవాలని అన్నారు. శివగారు ఇది కనుక మనం పరిశీలించినట్లయితే పూసపాటి అశోక్ గజపతిరాజు గారికి మన మాన్సాస్ ట్రస్ట్ నుంచి పదవి బాధ్యతలను తప్పించారు, కొన్ని దేవాలయాలకు ట్రస్ట్ చైర్మన్గా తప్పించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోనున్న ఆలయాలు కూడా ధర్మకర్తగా తప్పించి సంచేత గజపతిరాజుకి ఇచ్చారు. మరైతే సంచేత గజపతిరాజు మీద ఈ మధ్యన వస్తున్న విమర్శను కూడా మనం చూస్తున్నాం. ఆమె ముఖం చాటు వేసి అర్ధరాత్రి జీవోలు అర్ధరాత్రి చర్యలు మాత్రమే చేస్తున్నారు తప్ప ప్రజలకు ఏ విధంగా చేయట్లేదు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే కేవలం సెకండరీగా మాత్రమే ఈ సంచేత గజపతిరాజుని ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది, ఆవిడకి ఆ విషయం తెలియటం లేదు అని చెప్పి ప్రజలు కూడా భావిస్తున్నారు. ఇటువంటి ఈ సిచ్యువేషన్స్లో మళ్ళీ తూర్పుగోదావరి జిల్లాలోనున్న 9 ఆలయాలకు ఆమెను ఈ ట్రస్ట్గా ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసం అంటారు?
ఇది నిజంగా చెప్పాలంటే రాజకీయ కక్షలు చేయడానికే చేస్తుంది. కారణం అయితే దీనికి ఒకటి ఉన్నది ప్రధానంగా. అశోక్ గజపతిరాజు, కింజరాఫ్ ఫ్యామిలీస్ జగన్పై కేసు ఫైల్ చేయడం జరిగింది అప్పుడు ప్రధానంగా. ఆ కేసుని ఆధారంగా ఆయన్ని సుమారు 16 నెలలు జైల్లో ఉండడం జరిగింది. సో ఈ పరిస్థితుల్లో కక్ష సాధ్య చర్యలు భాగంగా కొద్ది రోజులు అచ్చెన్నాయుడిని జైలుకి పంపించడం జరిగింది. అశోక్ గజపతిరాజుని ఏ విధంగా పంపించడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయో చూశారు, దొరకలేదు. కానీ మాన్సాస్ ట్రస్ట్ అయితే ఒకటి కనిపించింది. మాన్సాస్ ట్రస్ట్లో ఏంటి, వంశపారపర్యం ఎవరో ఒకరు ఉండాలి. ఆ యొక్క దీంట్లో సంచాయితీ గజపతిరాజు వచ్చి ఆమెను పెట్టి వీళ్ళంతా కూడా బ్యాక్ నుండి నడిపించి ఈ మాన్సాస్ ట్రస్ట్ మీద కాస్తా కోస్తా ప్రజలు ఇది చెప్పుకోవాలంటే ఎల్కేజీ నుంచి పీజీ వరకు అనేక మంది ఈ ప్రాంతంలో ఆ యొక్క ట్రస్ట్లో ఉన్న స్కూల్స్ అయితేమి కానీ మిగతా దీంట్లో కానీ చదివేవారు, చాలామంది పెద్దలు అయ్యేవారు. ఏ ప్రభుత్వాలు గతంలో కూడా ఇలాగ ట్రస్టుల మీద ఉచితంగా ఇచ్చిన భూములపైన ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు, కుటుంబాల్లోని కలహాల కింద పెట్టడానికి ఎవరినో ఒకరిని తీసుకెళ్తే నామినేట్ చేయడం, అధికారం ఉన్నది కాబట్టి మనం ఏమైనా చేయొచ్చు అనే విధంగా వెళ్తున్నారు. ఈ విషయాన్ని ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. అయితే ఒకటి, ఏ పనైనా ఇది ప్రభుత్వ ఆస్తి అవ్వచ్చు, ప్రభుత్వ ఆధీనంలో ఉండొచ్చు, ఏదైనా ఒక క్రమబద్ధం, ఒక సిస్టమేటిక్గా చేస్తే ప్రతి ఒక్కరు అంగీకరిస్తారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా పూర్వం నుంచి కూడా వాళ్ళ తాలూకా అన్నదమ్ములు, వాళ్ళ తర్వాత ఎవరైనా ఉంటే మిగతా వాళ్ళకి ఇచ్చేవారు. ఇప్పుడు అశోక్ గజపతిరాజు ఉన్నప్పటికీ ఒకవేళ తప్పు జరిగితే ఖచ్చితంగా దానికోసం నీ చేతిలో అధికారం ఉంది, దాన్ని అన్వేషించవచ్చు. ఈ ఫలానా భూములు అన్యాక్రాంతం చేశారు, ఈ భూముల్లో వచ్చే లాభాలు వీళ్ళు తినేశారని చెప్పవచ్చు. అంతే తప్ప కానీ ఎప్పుడు ఈ ప్రజలు కానీ ఎక్కడా చూడని సంచాయి తీసుకొచ్చి ఏదో ట్విట్టర్లో చెప్పడం, లేకపోతే ఆవిడకు ఒక అసిస్టెంట్ పెట్టి ఆ అసిస్టెంట్ చేత ఈ ట్విట్టర్లో రాయించడం, ఇట్లాంటివి చేయించడం వల్ల ఏంటంటే అధికార పార్టీకి నాకు తెలియదన్నప్పటికీ కూడా ఈవిడ ఆ అధికార పార్టీ సపోర్ట్ లేకపోతే ఆమె ఏమీ కూడా చేయట్లే. ఏదేమైనప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించేటప్పుడు ఒక ట్రస్ట్ మీద వెళ్ళేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. పాటిస్తే వాళ్ళకు ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. అంతే తప్ప కానీ గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడు కూడా ఇప్పుడు మాన్సాస్ ట్రస్ట్ మీదకి ఎవరు ఎందుకు వెళ్ళలేదంటే అది ట్రస్ట్ భూములు అనేక వేలాది ఎకరాలు ఇచ్చారు వాళ్ళు. మళ్ళీ ఏమైనా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా దాని మీద చేయొచ్చు, తప్పే ఉన్నది. ఇప్పుడు 100 ఎకరాలు మీరు మాకు ధర్మాలు చేశారు, మళ్ళీ 100 ఎకరాలు మీరు 50 ఎకరాలు తీసుకున్నట్టు వాళ్ళు కుదరదు అని చెప్పవచ్చు. దీనివల్ల ఏంటవుతుందంటే ఒక రాజరికం వ్యవస్థని ఏదో విధంగా కించపరిచే విధంగా వాళ్ళని ఏదో చేద్దామనే ఉద్దేశం ఒకటి కనిపిస్తుంది. 2, ఈ విజయనగరం జిల్లాలో ఈ విధంగా ట్రస్ట్ విషయంలో ఉన్నది పెద్ద చెప్పుకోవాలంటే రాష్ట్రంలో ఒక పెద్ద సబ్జెక్ట్ కింద మారింది. ఈ భూములు ఏ విధంగా కాజేయాలి, ఈ దేవాలయం భూములు ఏ విధంగా కాజేయాలి, ఈయనుంటే బాగుంటుందా, లేకపోతే మన మనిషి ఎవరైనా చైర్మన్ ఉంటే బాగుంటుందా, ఇలాంటివన్నీ కూడా న్యాయపరమైన ఆలోచనలు చేసుకొని తన మనుషులను పెట్టుకొని వ్యవస్థని నడిపించడం జరుగుతుంది. సాక్షాత్తు నిన్నైతే అశోక్ గజపతిరాజు ఒక మాట అన్నారు, ఆమెకి తండ్రి ఎవరో తెలీదు, ఏ ఒక్కరోజు తండ్రి చనిపోయిన వారం రోజుల వరకు రాలా. ఈ పరిస్థితిలో ఆమె వచ్చి ఆస్తికి నేను వారసులు అనేది, ఎప్పుడైనా వారసులు అనే వ్యవస్థ ఎప్పటి నుంచి వస్తుందంటే తండ్రి తర్వాత ఉంటే వస్తుంటుంది, లేదు అధికారం వాళ్ళకి నష్టపోతే ఇలాంటివి వస్తుంటాయి. అది మనం వ్యక్తిగతంగా ఆలోచించేటప్పుడు ఇవి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇదే విషయం మీద మన జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఒక వ్యాఖ్య చేశారు. ఇది వాళ్ళ కుటుంబ సమస్య, ప్రభుత్వానికి సంబంధం లేదు అంటున్నారు. కానీ ప్రజలైతే చూస్తున్నారు, ప్రభుత్వానికి సంబంధం లేకపోతే ట్రస్ట్ చైర్మన్ బాధ్యత నుంచి ప్రభుత్వం ఎందుకు తప్పించింది, ట్రస్ట్ చైర్మన్గా సంచేత గజపతిరాజుని ప్రభుత్వం ఎందుకు నియమించిందని చెప్పి ప్రజల్లో కూడా ఒక వాదన ఉంది. శివ గారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే క్లారిటీగా కనిపిస్తుంది, ప్రభుత్వం ఇది వాళ్ళ కుటుంబ సమస్య ఉన్నప్పుడు వై షుడ్ యూర్ ఎన్నాళ్ళు మీరెందుకు ఇన్వాల్వ్ అవ్వాలి, వాళ్ళు తగ్గు అని వదిలేవచ్చు కదా. మనం ఒక కాగితం ఇచ్చి మనం ప్రోటోకాల్ ఇచ్చి ఆ డీసీని తీసుకొచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. ఇవన్నీ ఎవరు, ప్రభుత్వం ప్రైవేటా? ప్రజలకి నమ్మే విధంగా ఏదైనా మనం చెప్పగలిసి ఉండాలి. అది కుటుంబ విషయం అనుకోండి, ఈ నోబడీ టు ఇంటర్ఫేర్, ఎవరు ఇంటర్ఫేర్ ఎవరు? అనేక మంది ఇంట్లో కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఎవరు కూడా ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అవ్వట్లేదే. మానసాస్ దీంట్లో ఎందుకు ఎంటర్ అవ్వాలి? అది ప్రభుత్వ భూమి కాబట్టి జీవో ఇచ్చారు కాబట్టి అది కుటుంబ తగు అనేది చాలా తప్పు. అది ఆ మాట ఎందుకు అన్నారో గౌరవ మంత్రివర్యులు
అది నిజంగా కుటుంబ విషయం అయినట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం తలదూర్చకూడదు. ఒకవేళ తలదూర్చుంటే రాజకీయ కక్షలు ఉన్నాయని భావించవచ్చు. మరి ఇదే సందర్భంలో నిన్న కాక మొన్న జరిగిన దీపావళి రోజు కూడా ఇదే సంచేత గజపతిరాజు తన తండ్రి శర్మ తల్లితో కలిపి ఒక ఫోటో పెట్టి నేను ఫ్యామిలీతోటి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అమ్మ నాన్నలతో అని చెప్పి పెట్టారు. ఒక పక్క విజయనగరం వచ్చినప్పుడేమో ఆమె నేను ఆనంద్ గజపతిరాజు కూతుర్ని అంటున్నారు, విజయనగరం దాటిన తర్వాత శర్మ గారు కూతుర్ని అని చెప్పి ఆవిడకి కూడా ఒక క్లారిటీ లేదన్న వాదన అయితే ప్రజల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయాన్ని సాక్షాత్ అశోక్ గజపతిరాజు అన్నారు. ఎప్పుడైనా ఆమెకి తండ్రి ఎవరో తెలీదు, తాత ఎవరో తెలీదు, ఇక్కడైతే ఇలాగ ఉంటుంది, ఇంకో దగ్గర అయితే అలాగ ఉంటుంది, కేవలం వారసత్వం కోసం విజయనగరం వస్తుంది, విజయనగరం దాటిపోతే వారసత్వం ఆటోమేటిక్గా డిఫాల్ట్ అయిపోతుంది. ఇది చూడడానికి కానీ వినడానికి కానీ ప్రజలు చాలా నవ్వుకుంటున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కలుగు చేసుకొని ఇవి సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరింత గౌరవం దక్కుతుంది. ఓకే, థ్యాంక్ యూ శివ గారు. ఇవి ఈనాటి హెడ్లైన్ షో విశేషాలు. మరి ఎంతో విలువైన సమయాన్ని వెచ్చించి ప్రతి వార్త మీద తన అభిప్రాయాన్ని ప్రజలకు స్పష్టంగా మన అప్పచెప్పిన సీనియర్ జర్నలిస్టు శివ గారికి వాజీ హెడ్లైన్ షో తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వాజీ హెడ్లైన్ షో ఇంతటితో సమాప్తం. నమస్కారం.